Come on. ముందు పని మాట్లాడచ్చు. All contributions. Hello. Hi sir, good morning sir. Good morning. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Good evening. Good evening, sir. వీడియో పెద్ద కాదు కొన్ని. హలో Hello. సార్, ఐఎమ్ మురళీ నాయక్ డిఎస్పి ఫ్రమ్ పిటిసి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ తిరుపతి. Okay. I am Bhavan Shankar, Dr. Bhavan Shankar from Visakhapatnam. థ్యాంక్ యూ Advocate, సార్. sir. Advocate. ఓకే బాయ్ బాయ్. Online class. Sir, good evening sir. Good evening. Sir, this is Sadasiva Inspector PTC Tirupati sir. Glad to meet you. Sir, good evening sir. I am Bhavan Shankar, Pothin Bhavan Shankar from Visakhapatnam. Advocate. Sir, namaste. Namaste. Sir. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. Good evening, sir. Very good evening sir. Good evening, sir. నేను శ్రీనివాస్ అడ్వకేట్ ఫ్రమ్ తాడిపత్రి, అనంతపురం డిస్ట్రిక్ట్. Glad to meet you. మా యొక్క లీగల్ నాలెడ్జ్, జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ రైటింగ్ అనేటువంటి వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రివ్యూ క్లాస్కి అందరికీ స్వాగతం అండి. మీ అందరికీ తెలిసిందే, చాలా ఏళ్ల క్రితం ముందు ఉన్నటువంటి 3 మేజర్ యాక్ట్స్ ని ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో వాటి స్థానంలో కొత్త చట్టాలు తెస్తూ బిల్లులు ఆమోదం పొందడం మనకందరికి తెలిసిందే. దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. తెలిసిందే.
ఇవి ఈ కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల పరిస్థితి ఎటొచ్చిందంటే కింది స్థాయి మొదలుకొని సుప్రీంకోర్టు జడ్జి వరకు అందరూ ఒకసారి మళ్ళీ ఈ చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఆ మనం ఈ రోజు అయితే మొత్తం ఆ చట్టాల గురించి అంతా తెలుసుకునే ఇదైతే సాధ్యం కాదు, కానీ వాటిలో ఏం మార్పులు వచ్చాయి, ఏమి చేర్చారు, ఏమి తీసేశారు అన్నదంటూ ఒక ఐడియా కోసం తొందరలో ఇవి అమల్లోకి రాబోతున్నాయి కాబట్టి ముందస్తుగానే మనం వీటి గురించి ఒక ఐడియా అంటూ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయదు, మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆఖర్లో మీరు అడిగితే ఖచ్చితంగా అయితే ఆన్సర్ చేస్తాను. స్ట్రైట్ గా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ మనం పాటిస్తున్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 అనే యాక్ట్ తొందరలో రాబోతుంది. యథావిధిగా దీని యొక్క ప్రావిజన్స్ లో చాప్టర్స్ 9, 11 తర్వాత 12 కొద్ది నాగాలాండ్కి తర్వాత ట్రైబల్ ఏరియాస్ కూడా వర్తించదని చెప్పేసి చెప్తున్నారు. అది మామూలుగా ఇంతకుముందు సిఆర్పిస్ లో ఉన్నదే. నెక్స్ట్ మనకి ఈ కొత్త చట్టంలో డెఫినేషన్స్ లో వచ్చేసి ఏ స్థానంలో కొత్తగా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అని చెప్పేసి పెట్టారు. మనం అది చదువుకున్నాం. ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ షాల్ ఇంక్లూడ్ యూజ్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్, రికార్డింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, search and seizure or evidence, transmission of electronic communication and for such other purposes and by such other means as the state government may by rules provide. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. మనము ఇదివరకు అయితే ఏదైనా డాక్యుమెంట్ పంపించాలంటే కొరియర్లో కవర్ పెట్టి పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈమెయిల్స్ వచ్చాయి, వాట్సాప్ వచ్చింది. మనం ఆ ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు ఎక్కడొచ్చైనా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ కూడా ఇప్పుడు డెఫినేషన్లో చేర్చారు. ఇది కూడా మనకు అడ్మిసిబుల్ ఎవిడెన్స్ కింద వచ్చేస్తుందంట. కొత్తగా పెట్టింది ఇదే అనమాట. డెఫినేషన్ 2లో ఏ వచ్చింది. తర్వాత ఐఓ వచ్చేసి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అది మనకు కొత్తగా డెఫినేషన్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎనీ రిటర్న్, వర్బల్, పిక్చోరియల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీడియో కంటెంట్ ట్రాన్స్మిటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ వెదర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ ఆర్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ టు ఏ డివైస్ ఆర్ ఫ్రమ్ ఏ డివైస్ టు ఏ పర్సన్ by means of an electronic device including telephone, mobile phone or other wireless telecommunication device or a computer, audio video player, camera, any other electronic device, electronic form as may be specified by notification by the central government. ఇవన్నీ కవర్ అయ్యేటట్లు మీకు డెఫినేషన్ లో ఇచ్చాడు. ఇవన్నీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని మనకు పరిచయం ఉన్నవే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అన్ని ఉన్నవే కాబట్టి ఇవన్నీను వీటి ద్వారా ఏదైనా నేరం చేసినా కూడా వీటి నుంచి తీసినటువంటి ఎవిడెన్స్ కూడా అడ్మిసిబుల్ అయ్యేలాగా చేశారు. మనం ఇంతకుముందు ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయాలన్నప్పుడు 65B ఎవిడెన్స్ యాక్ట్ కింద సర్టిఫికేట్ అడిగేవాళ్ళు. అది ఎలా ఫార్మాట్ సర్టిఫికేట్ ఎలా చేయాలని మనం కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళం. ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు మనకు భారతీయ సాక్ష్య అధినియమం అని వస్తుంది కదా, అందులో లాస్ట్ లో వచ్చేసి ఆ సర్టిఫికేట్ ఫామ్స్ అయితే ఇచ్చి ఉన్నారు. మనం అవి వాడుకుందాం. దాని గురించి తెలుసుకున్నప్పుడైతే చూద్దాం. నెక్స్ట్ నేను ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి కొత్త ప్రావిజన్స్ గురించి అయితే మొదట చెప్తాను. కొత్త ప్రావిజన్స్ మీకు స్కై బ్లూ కలర్ లో ఉన్నాయి. ఇప్పుడు దీని ద్వారా ఇప్పుడు
సెక్షన్ 8 ద్వారా మనకు అసిస్టెంట్ సెషన్ జడ్జి అన్నది అయితే తీసేశారు. ఇంతకుముందు అసిస్టెంట్ సెషన్ జడ్జి అంటే సీనియర్ సివిల్ జడ్జి క్యాడర్ వాళ్ళకి అసిస్టెంట్ సెషన్ జడ్జి ఇచ్చేవాళ్ళు. అదైతే తీసేశారు. మీరు ఆ పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. సెక్షన్ 8 ద్వారా అదైతే తీసేశారు. లేటెస్ట్ గా మీరు పత్రికల్లో చదివే ఉంటారు. సమాజ సేవ అనేటువంటి కొత్తగా శిక్ష అనేది ఉంది అని చెప్పేసి. మనకు మామూలుగా ఇప్పుడున్న ప్రావిజన్స్ ప్రకారం జేఎఫ్సిఎం అంటే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి అయితే ఇంప్రిజన్మెంట్ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 3 years అయితే ఉన్నది. కానీ ఫైన్ మటుకి 10,000 రూపీస్ ఉన్నది. ఇప్పుడు 50,000 రూపీస్ చేశారు. అది వేయచ్చట. లేదు అంటే కమ్యూనిటీ సర్వీస్ అని కొత్తగా వచ్చింది చూడండి. ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ అని కొత్తగా వచ్చింది కదా, 23(2)లో. అది తర్వాత కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ వచ్చేసి 10,000 రూపీస్ వరకు ఫైన్ పెంచారు. తర్వాత ఆయన కూడా కమ్యూనిటీ సర్వీస్ అన్నది ఆ శిక్షలో భాగంగా విధించేటువంటి అవకాశం అయితే ఇచ్చారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటో కూడా చెప్పారు ఎక్స్ప్లెనేషన్ లో. కమ్యూనిటీ సర్వీస్ షల్ మీన్ ది వర్క్ విచ్ ది కోర్ట్ మే ఆర్డర్ ఏ కన్విక్ట్ టు పర్ఫార్మ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ దట్ బెనిఫిట్స్ ది కమ్యూనిటీ ఫర్ విచ్ హీ షల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ఎనీ రెమ్యునరేషన్. సమాజ సేవ చేయాలి, కమ్యూనిటీ సేవ, అది కమ్యూనిటీ సర్వీస్, సమాజ సేవ చేయాలి, దానికి ఎటువంటి పారితోషికము ఇవ్వబడదు. ఆ తర్వాత ఇది ఒక పనిష్మెంట్ లాగా ఇస్తారు. పనిష్మెంట్ ఇవ్వడం అంటే దేనికోసం అంటే ఫర్ బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ, సమాజానికి ఉపయోగపడేలాగా పనిష్మెంట్ ఇచ్చి నువ్వు ఈ సేవ చెయ్యి అని చెప్తారనమాట. మామూలుగా అయితే ఇది వరకు చాలా కేసుల్లో చూసుంటాము. మీరు అనాథ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి అనేటువంటి శిక్షలు కూడా విధించిన కాలాలు ఉన్నాయి హైకోర్టు వాళ్ళు. ఇప్పుడు జేఎఫ్సిఎం గారికి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి అయితే ఇచ్చారు ఆ పవర్స్. మనకి 23 సెక్షన్లో దాని గురించి చెప్తారు. మీరు 23 సెక్షన్ రాసుకుని సమాజ సేవ, కమ్యూనిటీ సర్వీస్ అనేది మెన్షన్ చేసుకోండి. మనకందరికి బాగా పరిచయం ఉన్నటువంటి సెక్షన్ 41A ఉంది కదా, 41A గురించి కూడా అక్కడ కొద్దిగా అయితే మార్పులు చేశారు. మార్పులు అంటే పూర్తిగా మార్పులు ఏం తెలియదు, కానీ మనకి 41A కాస్త మనకు 35 సెక్షన్కి వచ్చింది. ఇప్పుడు అది చూసుకుందాం. Section 35, any police officer may without any order from a magistrate and without a warrant arrest any person అని చెప్పి అన్నారు కదా. ఆ 35లోనే మీకు 41A నుంచి తీసుకొని వచ్చి నోటీస్ ఇవ్వడం దాని గురించి అయితే చెప్పారు. ఇక్కడ చూడండి 45, అది 35(3)లో వచ్చేసి the police officer shall in all cases where the arrest of a person is not required under subsection 1 issue a notice directing person against whom a reasonable కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్ అని ఇది ఉన్నది కదా. ఇది మనకి ఇదివరకు 41A ఉండేది, ఇప్పుడు మనకు 35(3) అయింది. బాగా రాసుకోండి. 41A బికెమ్ మనకు 35(3). దాని ప్రకారం అయితే నోటీస్ ఇష్యూ చేయాలి. మిగతా ప్రొవిజన్స్ అయితే ఏది మారలేదు, కానీ 35లో 7 అంటూ కొత్త ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారు. దీంట్లో ఏం రాశారు? నో అరెస్ట్ షల్ బి మేడ్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ Deputy Superintendent of Police in a case of an offence which is punishable for imprisonment of less than 3 years and such person is infirm or is above 60 years of age. 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసులలో, తర్వాత అది నేరం చేసినటువంటి వ్యక్తి ఇన్ఫర్మ్ అంటే ఇది శారీరకంగా బాగలేని పరిస్థితి ఉన్నా సరే, లేదు అబౌవ్ 60 years of age, ఆడ కానీ మగ కానీ 60 years of age ఉన్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయాలంటే ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ అయితే ఉండాలట. బాగా రాసుకోండి. లెస్ దాన్ 3 years ఉండాలి పనిష్మెంట్. తర్వాత వాళ్ళకి ఆ వ్యక్తికి అబౌవ్ 60 years of age ఉండాలి. అలాంటప్పుడు మనకి
డిఎస్పీ ర్యాంకుకి తక్కువ కాకుండా ఉన్నటువంటి ఆఫీసర్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకుని మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది 35(7) ప్రకారం. ఇది అయితే నోట్ చేసుకోండి. తర్వాత 37 అని చెప్పేసి ఒక పోలీస్ ఆఫీసర్, డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలని చెప్పేసి ఈ కొత్త చట్టం చెప్తోంది. ఏమంటే ఈ ఏఎస్ఐ ర్యాంకుకు తక్కువ కాకుండా ఉన్నటువంటి ఆఫీసర్ని ప్రతి పోలీస్ స్టేషన్లోను, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ప్రతి జిల్లాలోను అపాయింట్ చేయాలట. డెసిగ్నేట్ చేసి ఆయన అయితే అపాయింట్ చేయాలి. ఏ పర్పస్ కోసం అంటే ఫర్ మెయింటైనింగ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నేమ్స్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ది పర్సన్స్ అరెస్ట్ కాబట్టినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు, అడ్రస్లు అవి ఒక డిజిటల్ మోడ్ లో డిస్ప్లే చేయడానికి కోసం ఆయన రెస్పాన్సిబుల్ గా ఉంటాడు. ప్రతి పోలీస్ స్టేషన్ లోను, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోను దానికంటూ ఒక ఆఫీసర్ అయితే ఏర్పాటు చేయమని చెప్తున్నారు. 37 కొత్తగా 37B కొత్తగా వచ్చింది. ఇది మనకు తర్వాత వచ్చేసి మనం 43కి వెళ్దాం. 43లో 3 కొత్తగా వచ్చింది. అరెస్ట్ హౌ మేడ్ అన్న దాంట్లో కొత్త ప్రావిజన్ ఏమొచ్చిందంటే 3లో ది పోలీస్ ఆఫీసర్ మే కీపింగ్ ఇన్ వ్యూ ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్. ఇది వరలో మనకు ఆ చేతులకి సంఖ్యలు బేడీలు అన్నటివి వేస్తే వేయకూడదు అని చెప్పేవారు. కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు ప్రవేశపెట్టినప్పుడు కోర్టులో అది దాన్ని సడలిస్తూ ఇది ఇచ్చినట్లున్నారు. ది పోలీస్ ఆఫీసర్ మే కీపింగ్ ఇన్ వ్యూ ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ యూజ్ హ్యాండ్ కప్ వైల్ మేకింగ్ ది అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ అరెస్ట్ చేస్తున్నప్పుడు హ్యాండ్ కప్స్ వాడచ్చుట ఆఫ్ ఎ పర్సన్ ఆర్ వైల్ ప్రొడ్యూసింగ్ సచ్ పర్సన్ బిఫోర్ ది కోర్ట్. వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేప్పుడు హ్యాండ్ కప్ యూజ్ చేయొచ్చట. అయితే ఎటువంటి పరిస్థితుల్లో అన్నప్పుడు కోర్ట్ హూ ఈస్ హ్యాబిచువల్ ఆర్ రిపీటెడ్ అఫెండర్, వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్ కానీ రిపీట్ అఫెండర్ అయినా ఉన్నప్పుడు, ఆర్ హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ కస్టడీ, వాళ్ళు కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు, ఆర్ హూ హాస్ కమిటెడ్ అఫెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిస్ట్ యాక్ట్, డ్రగ్ రిలేటెడ్ క్రైమ్, ఆర్ ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్, మర్డర్, రేప్, యాసిడ్ అటాక్, counterfeiting of coins and currency notes, human trafficking, sexual offense against children or offense against the state. ఈ విధమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళందరికీ అరెస్ట్ చేసిన సమయంలోనూ లేదా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా మనము హ్యాండ్ కప్స్ యూజ్ చేసేటువంటి వెసులుబాటు అయితే పోలీస్ ఆఫీసర్కి ఇది 43(3) ఇచ్చింది. కొత్త ప్రావిజన్ ఇది దయచేసి నోట్ చేసుకోండి. 43(3) ప్రకారము మేము పోలీస్ వాళ్ళు వచ్చేసి ఇందులో చెప్పబడినటువంటి నేరాలు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు కానీ లేదా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కానీ వాళ్ళకు సంఖ్యలు వేయొచ్చునట. ఇది అయితే ఇచ్చారు. నెక్స్ట్ మన స్ట్రైట్ గా 51కి వెళ్దాం. 51కు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం మామూలుగా అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తిని మెడికల్ చెకప్ కూడా, మెడికల్ ఎగ్జామినేషన్ చేయించే ప్రావిజన్ కూడా ఇంతకుముందు ఉండింది. అది ఇప్పుడు 51లో ఉంది. కాకపోతే ఏది ఆ మెడికల్ రిపోర్ట్ రావడానికి డిలే అంటూ ఉండేది. మామూలుగా ఎక్కడన్నా సరే వూండ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ అయితే ఎగ్జామిన్ చేస్తాడు, కానీ సబ్సిక్వెంట్ గా చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు తర్వాత ఒక వారం 10 రోజులకో వెళ్ళి వూండ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం అంటూ జరుగుతుంది. అట్లా లేకుండా ఏదైతే అక్యూజ్డ్ని, అరెస్ట్ కాబడిన వ్యక్తిని ఎప్పుడైతే మెడికల్ ఎగ్జామిన్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎగ్జామినేషన్ చేసినటువంటి రిపోర్ట్ ని వెంటనే ఇవ్వాలా అంటున్నారు. ఈ 3 అన్నది ఒకటి 51లో 3 అన్నది కొత్త ప్రావిజన్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ షల్ వితౌట్ ఎనీ డిలే, ఎటువంటి డిలే లేకుండా ఫార్వర్డ్ ది ఎగ్జామినేషన్ రిపోర్ట్ టు ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆయనకైతే ఎటువంటి డిలే లేకుండాను ఖచ్చితంగా మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉంటారో డాక్టర్ గారు వాళ్ళు ఇమ్మీడియట్ గా దాన్ని ఫార్వర్డ్ అయితే చేయాలట. ఇప్పుడు అరెస్ట్ కాబడిన వ్యక్తిని మెడికల్ ఎగ్జామిన్ చేసినప్పుడు అది మామూలుగా ఈ రేప్ చేసిన నేరాలు అట్లాంటివి ఏమన్నా శారీరక సంబంధమైన నేరాలు చేసినప్పుడు వాళ్ళు చేశారా లేదా అన్నది సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అలాంటివన్నీ ఎగ్జామిన్ చేస్తుంటారు. అయితే ఆ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వెంటనే రిపోర్ట్ అయితే వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనకు కొత్తగా ఒక ప్రావిజన్ అయితే పెట్టారు.
ఒకవేళ అలా అలా ఎగ్జామిన్ చేస్తారు కదా, ఇంకా ఏదైనా మనకి చేయాల్సి ఉంది అని అనిపించినప్పుడు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అయితే ఆ రకంగా ఎగ్జామినేషన్, వన్ మోర్ ఎగ్జామినేషన్ కూడా చేయొచ్చట మళ్ళీ. అది మనకు 53(3)లో ఇచ్చారు, 53(2)లో ఇచ్చారు, ప్రొవిజో ఇచ్చారు. తర్వాత మనకు ఇక్కడ ఏం పెద్దగా మార్పులు ఏం లేకుండాని 82. ఇది సమన్స్ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపించవచ్చు కోర్టు నుంచి సమన్స్ అని అయితే ఒకటి యాడ్ చేస్తున్నారు. దాని గురించి తర్వాత చూసుకుందాం. ఇది పెద్దగా మనకు ఉపయోగం లేదు కోర్టుకు సంబంధించింది. మనము ఇది వరకు ఆ అడ్వకేట్స్ అంతా మనము రీకాల్ పిటిషన్ అంటూ 70 క్లాస్ 2 కింద వేసేవాళ్ళం. ఇప్పుడు మనం 72 సెక్షన్ క్లాస్ 2 కింద మాత్రం ఫైల్ చేయాల్సి వస్తుంది. రీకాల్ పిటిషన్ ఇప్పుడు మారిపోయింది. 72 క్లాస్ 2 కింద అంటే సబ్ సెక్షన్ 2 కింద మనం ఇప్పుడు రీకాల్ పిటిషన్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. 82కి వచ్చాం. సరే, మరి వారెంట్, అరెస్ట్ వారెంట్ తీసుకుని జిల్లా వెలుపల ఎక్కడైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పేసి 82 సబ్ సెక్షన్ 2 అనేది మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. దాంట్లో ఏం రాశారు, ఆన్ ది అరెస్ట్ ఆఫ్ ఎనీ పర్సన్ రెఫర్డ్ ఇన్ సబ్ సెక్షన్ 1, వారెంట్ తీసుకుని అవుట్ సైడ్ ది డిస్ట్రిక్ట్ ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు ది పోలీస్ ఆఫీసర్ షల్ ఫోర్త్ విత్ గివ్ ది ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సచ్ అరెస్ట్. ఆ అరెస్ట్ గురించి నా ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవాల్ట, ఆ ప్లేస్ గురించి కూడా ఎవరికి అంటే టు ది డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ది డిస్ట్రిక్ట్. ఆ జిల్లాలో డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, మనం పైన చెప్పుకున్నాం కదా, డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ల గురించి చెప్పడానికి జిల్లా లెవెల్లో ఒక ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్. తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ కు ఏఎస్ఐ ర్యాంకు తక్కువ కాకుండా ఒక డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ డిజిటల్ మోడ్ లో డిస్ప్లే చేయడానికి అంటూ ఉంది కదా, ఆ డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ కి అండ్ టు సచ్ ఆఫీసర్ ఆఫ్ అనదర్ డిస్ట్రిక్ట్ వేర్ ది అరెస్టెడ్ పర్సన్ నార్మల్లీ రిసైడ్స్. ఎవరెవరికి ఇవాళ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేసిన విషయము, ఏ జిల్లాలో అయితే అరెస్ట్ చేస్తున్నారో అక్కడ. తర్వాత ఈ అరెస్ట్ కాబడిన వ్యక్తి ఏ జిల్లాకు చెందుతాడో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా ఇవ్వాలి అని సెక్షన్ 82 సబ్ సెక్షన్ 2 చెప్తా ఉంది మనకి. తర్వాత 86 అయితే కొత్తగా వచ్చింది ప్రొవిజన్. ఇది ప్రొక్లైమ్డ్ అఫెండర్ గురించి, ఇది మనం చదువుకుందాం. ది కోర్ట్ మే ఆన్ ద రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్ మనకు సిటీస్ లో అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్, మామూలు జిల్లా లెవెల్ అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వాళ్ళు రిటర్న్ రిక్వెస్ట్ కోర్టుకి ఇస్తే, కోర్టు అంటే మీరు గమనించుకోండి, కోర్టు మే అన్నప్పుడు కోర్టు అంటే సెషన్స్ కోర్టు కావచ్చు, జేఎఫ్సీఎం కోర్టు కావచ్చు అనమాట. లేదు జడ్జి అని ఇచ్చినప్పుడు సెషన్ జడ్జి అని, హైకోర్టు జడ్జి అని అర్థం చేసుకోవాల్సింది. మేజిస్ట్రేట్ గారు స్పెసిఫిక్ ఇస్తే మనం జేఎఫ్సీఎం గారిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అని అర్థం చేసుకోవాలా. ఇక్కడ కోర్టు మే అన్నారు కాబట్టి ఏదర్ కోర్టు, ఏ కోర్టు అయినా సరే ఆన్ ద రిటర్న్ రిక్వెస్ట్ ఫ్రమ్ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎస్పీ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వాళ్ళ నుంచి రిటర్న్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇనిషియేట్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్టింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎ కోర్ట్ or an authority in the contracting state for identification, attachment or forfeiture of property belonging to a proclaimed person in accordance with the procedure provided in chapter 8. చాప్టర్ 8 లో ఉన్నటువంటి ప్రొసీజర్ ప్రకారము ఆ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని ఉంటారు కదా, ప్రొక్లైమ్డ్ అఫెండర్ దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటారు, వాడి కోసం ప్రొక్లమేషన్ కూడా ఇస్తారు. ఆ ప్రొక్లైమ్డ్ అఫెండర్ యొక్క ప్రాపర్టీని గుర్తించడంలోను, ఆ ప్రాపర్టీని ఫోర్ఫీట్ చేయడంలోను, అటాచ్మెంట్ చేయడంలోను కావాల్సినటువంటి అసిస్టెన్స్ అని రిక్వెస్ట్ చేస్తూ కోర్టుకి రైటింగ్ లో రిక్వెస్ట్ అయితే వాళ్ళు ఎస్పీ కానీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇస్తే అప్పుడు ఆ కోర్టు అయితే ఆ విధమైన సహాయం అయితే చేస్తుంది. కొత్త ప్రొవిజన్ 86. ప్రొక్లైమ్డ్ అఫెండర్ యొక్క ప్రాపర్టీస్ ని గుర్తించడము, అటాచ్మెంట్ చేయడము, ఫోర్ ఫీచర్ చేయడం కోసము. ఇది రాసుకోండి దయచేసి.
మనకు 105 కొత్తది ఇచ్చారు. సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ సీజర్ ఏదైనా చేసినప్పుడు ఏం చేయాలన్నది ఇచ్చారు కొత్త ప్రావిజన్ ఇది. ఇది పోలీస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కానీ మరి అడ్వకేట్స్కి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. 105 ది ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ సర్చ్ ఆఫ్ ఎ ప్లేస్. ఒక ప్లేస్ని సెర్చ్ చేసినప్పుడు కానీ సెర్చ్ అంటే పోలీస్ వాళ్ళు సోదా చేయడం అనమాట. సోదా చేసేటప్పుడు కానీ ఆర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, అందులో ఉన్నటువంటి ఏ ప్రాపర్టీని అయినా సరే స్వాధీనం చేసుకున్నప్పుడు కానీ ఆర్టికల్ అదర్ థింగ్ అండర్ ది చాప్టర్ ఆర్ అండర్ సెక్షన్ 185 ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ సీజ్డ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సెర్చ్ అండ్ సీజర్ అండ్ సైనింగ్ ఆఫ్ సచ్ లిస్ట్ బై విట్నెసెస్. ఇదంతా చూడండి ప్రొసీజర్. మామూలుగా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి, విట్నెస్ సంతకం చేయించాలి, ఆ ఆర్టికల్స్ అన్ని సీజ్ చేసిన ప్రతిదీ లిస్ట్ రాయాలని చదువుకున్నాం కదా. అవన్నీ ఇప్పుడు షల్ బి రికార్డెడ్ అట, అంటే ఖచ్చితంగా చేసే తీరాలి పోలీస్ వాళ్ళు. షల్ బి రికార్డెడ్ త్రూ ఎనీ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్, ఆ మీన్స్ ద్వారా అయితే రికార్డ్ చేయాలట. ప్రిఫరబ్లీ మొబైల్ ఫోన్, సెల్ ఫోన్ అందరి చేతిలో ఉంటుంది కాబట్టి మొబైల్ ఫోన్ తోనే వాళ్ళు రికార్డ్ చేయాలట. అండ్ ది పోలీస్ ఆఫీసర్ షల్ వితౌట్ డిలే ఫార్వర్డ్ సచ్ రికార్డింగ్ టు ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్. వీళ్ళలో ఎవరికైనా సరే ఇమ్మీడియట్ గా వితౌట్ డిలే ఆ యొక్క వీడియో ఏదైతే తీసారో అది పంపించాలట. ఇది మనకు అడ్వకేట్స్ అన్న వాళ్ళకైతే చాలా పెద్ద దెబ్బ పడుతుంది. మరి ప్రాసిక్యూషన్ పోలీస్ వాళ్ళకైతే ఇది కొంచెం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. షల్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ 107, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అటాచ్మెంట్ ఫోర్ ఫీచర్ ఆర్ రిస్టోరేషన్ ఆఫ్ ప్రాపర్టీ. ఇది కొంతమంది ఏమన్నారు, కరడుగట్టిన నేరస్తుల గురించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే ఈ ప్రావిజన్ ఇచ్చున్నారు. ఇది చదువుకుందామంటే వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయడము, అటాచ్మెంట్ చేయడము, అమ్మేయడము, దాని గురించి అయితే ఇచ్చారు కొత్త ప్రావిజన్ ఇది 107. సరే చదువుకుందాం, ఏమేదో కానీ చదువుకుందాం. వేరే పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ ప్రాపర్టీ ఈస్ derived or obtained directly or indirectly as a result of criminal activity or from the commission of any offense. ఒక నేరం చేయడం ద్వారా కానీ, ఇండైరెక్ట్ కానీ, డైరెక్ట్లీ కానీ, అది ఆ నేరం చేయడం ద్వారా ఉత్పన్నమైంది కానీ లేదా రాబడింది అనుకున్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అతనికి నమ్మకం ఉంటే, ఈ నేరం చేయడం ద్వారానే ఇవన్నీ వీడు సంపాదించున్నాడు అని అనుకున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ హీ మే విత్ ది అప్రూవల్ ఆఫ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేక్ అన్ అప్లికేషన్ టు ది కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఎక్సర్సైజింగ్ jurisdiction to take cognizance of the offense or commit for trial or try the case for the attachment of such property. అప్పుడు ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అలా నమ్ముతున్నారో ఆ పోలీస్ ఆఫీసర్ కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ అప్లికేషన్ పెట్టాలట. కాకపోతే ఎస్పీ గారిది, సిపి గారిది ప్రయర్ పర్మిషన్ అయితే తీసుకొని కోర్టుకి అప్లై చేయాలి. దేనికోసం అంటే అటాచ్మెంట్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ కోసం అప్లై చేయాలట. ఇఫ్ ది కోర్ట్ ఆఫ్ ది మేజిస్ట్రేట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ టేకింగ్ ఎవిడెన్స్, దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు తీసుకున్న తర్వాత మేజిస్ట్రేట్ గారు కానీ కోర్టు కానీ దట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్, నేరం చేయడం ద్వారా ఇవి సంపాదించబడినవే అని కోర్టు కానీ మేజిస్ట్రేట్ కానీ నమ్మితే ది కోర్ట్ అదర్ మేజిస్ట్రేట్ మే ఇష్యూ ఎ నోటీస్ అపాన్ సచ్ పర్సన్ కాలింగ్ అపాన్ హిమ్ టు షో కాజ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 14 days as to why an order of attachment shall not be made. మరి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తుంది కోర్టు. విత్ ఇన్ 14 days వచ్చేసి నువ్వు సమాధానం చెప్పు, నీ ప్రాపర్టీస్ ఎందుకు అటాచ్ చేయకూడదు నువ్వు సమాధానం చెప్పు అని చెప్పేసి షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలట. ది నోటీస్ ఇష్యూడ్ టు ఎనీ పర్సన్ అండర్ సబ్సెక్షన్ 2 specifies any property as being held by another person, any other person on behalf of such person. The copy of the notice shall also be served upon such other person. బినామీలు ఉంటారు కదా, ప్రాపర్టీ వీడిదే కానీ వేరే వాడి పేరుతో ఉంది అన్నప్పుడు కూడా ఆ వేరే వాళ్ళకు కూడా నోటీస్ అందులో పంపించాలంట. నోటీస్ కూడా వాళ్ళకి కూడా సర్వ్ చేయాలంట. ది కోర్ట్ ఆర్ ది మేజిస్ట్రేట్ మే ఆఫ్టర్ కన్సిడరింగ్ ది ఎక్స్ప్లెనేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే సంజాయిషి ఉందో అది కన్సిడర్ చేసిన తర్వాత ఇఫ్ అని టు ది షోకాజ్ నోటీస్ ఇష్యూడ్ అండర్ సబ్సెక్షన్ 2, పైన చెప్పినటువంటి విధంగా షోకాజ్ నోటీస్ ఇస్తాము, దానికైనా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారనుకోండి ఆ వ్యక్తి. అండ్ ది మెటీరియల్ ఫ్యాక్ట్ అవైలబుల్ టు సచ్ కోర్టు ముందర కానీ మేజిస్ట్రేట్ ముందర కానీ ఏదైతే అవైలబుల్ ఉన్న మెటీరియల్ ఫ్యాక్ట్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత అండ్ ఆఫ్టర్ గివింగ్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు సచ్ పర్సన్ ఆర్ పర్సన్స్, ఆ పర్సన్స్ కానీ వాళ్ళు చెప్పేది వినేటువంటి అవకాశం ఇచ్చిన తర్వాత మే పాస్ అన్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్
ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఫౌండ్ టు బి ప్రాసెస్ ఆఫ్ క్రైమ్. మరి అవన్నీ విన్న తర్వాత ఆయన అవును ఇది ఆ నేరం చేయడం ద్వారా సంపాదించినటువంటి ప్రాపర్టీసే అని అన్నప్పుడు ఆయన అటాచ్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వచ్చట. ప్రొవిజన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ సచ్ పర్సన్ డస్ నాట్ అపియర్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ ఆర్ రిప్రజెంట్ his case before the court or magistrate within a period of 14 days specified in the show cause notice, the court or magistrate may proceed pass ex parte order. మరి నోటీస్ అందుకున్నారు వాళ్ళు షో కాజ్ నోటీస్, అయితే కోర్టు ముందర కానీ ఆ మేజిస్ట్రేట్ ముందర కానీ హాజరయ్యి సమాధానం అయితే చెప్పలేదు ఆ 14 రోజుల లోపల. అలాంటప్పుడు ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేస్తారు, అంటే అటాచ్మెంట్ ఆర్డర్ ఎక్స్ పార్టీ ఇచ్చేస్తారు, వాళ్ళ పరోక్షంలో ఎక్స్ పార్టీ ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. 5. Notwithstanding anything contained in subsection 2, if the court or magistrate is of the opinion that the issuance of notice under said subsection would defeat the object of attachment or seizure, the court or magistrate may, by an interim order, pass ex parte direct attachment or seizure of such property, and such order shall remain in force till an order under subsection 6 is passed. సరే, మీరు నోటీస్ ఇచ్చుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అని చెప్పేసి కోర్టుకి లేదా మేజిస్ట్రేట్ గారికి అభిప్రాయపడ్డారనుకోండి, అప్పుడు వాడికి నోటీస్ పంపిక ముందే ఇంటీరియం ఆర్డర్, ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్ ఒకటి వాళ్ళ ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తూ సీజర్ కూడా అటాచ్మెంట్ లేదా సీజ్ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేసి మిగతా కథ మళ్ళీ నడుస్తుంది అని చెప్పేటువంటి అవకాశం కూడా కోర్టుకి మేజిస్ట్రేట్ గారికి ఈ సెక్షన్ అయితే ఇస్తోంది. 107 బాగా నోట్ చేసుకోండి. If the court or the magistrate finds the attached or seized properties to be the process of crime, the court or the magistrate shall by order direct the district magistrate to rateably distribute such process of crime to the persons who are affected by such crime. బాగా వినండి. ఒకవేళ కోర్టుకి లేదా మేజిస్ట్రేట్ గారికి ఇది నేరాలు చేయడం ద్వారా సంపాదించినటువంటి ఆస్తులు అని అనిపించాయనుకోండి, తేలింది అనుకోండి, అప్పుడు వాళ్ళు వచ్చేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి అంటే జిల్లా కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తారట. ఏమని, ఇవి ఎవరైతే ఆ నేరం వల్ల అఫెక్ట్ కాబడ్డారో అంటే బాధించబడ్డారో, వాళ్ళ నష్టపోయి ఉంటారు కదా ఆ పర్సన్స్ కి ఈ సేల్ ఈ ప్రాసెస్ ని ఏదైతే ఈ ఆస్తులు ఉన్నాయి ఈ ప్రాసెస్ ని రేటబుల్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి, అంటే దామాషా పద్ధతిలో ఎవరికి ఎంత రావాలా ఏవంతం రావాలా అనే పద్ధతిలో వాళ్ళకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి అని ఆదేశిస్తూ మేజిస్ట్రేట్ కానీ కోర్టు కానీ ఒక ఆర్డర్ అయితే ఇవ్వచ్చట. On receipt of an order passed under subsection 6, the district magistrate shall, within a period of 60 days, distribute the proceeds of crime either by himself or authorize any officer subordinate to him to effect such a distribution. Within 60 days లో మళ్ళీ ఆర్డర్ అందుకున్నటువంటి కలెక్టర్ గారు ఏం చేయాలి, వితిన్ 60 days లో ఆయన స్వయంగా కానీ లేదా తన కింద ఉన్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్ ఎవరికైనా సరే పని అప్పచెప్పేసి ఆ డిస్ట్రిబ్యూషన్ అయితే 60 days లోపల ముగించాల్సి ఉంటుంది అన్నమాట. If there are no claimant to receive such proceeds or no claimant is ascertainable or there is any surplus after satisfying the claimants, such proceeds of crime shall stand forfeited to the government. సరే, అవి ఇదల్లా ఇచ్చేసే అని చెప్పాడు. మరి ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు, అసర్టైన్ చేసేది కూడా వీలు కాలేదు, క్లెయిమ్ చేస్తూ ఎవరు కూడా ముందుకు రాలేదు. తర్వాత ఆ పరిస్థితుల్లో లేదా అందరికి పంచంగా ఏదో కొంచెం కూడా మిగిలి ఉంటుంది అనుకోండి, ఆ పంచంగా మిగిలింది కానీ ఏ క్లైమెంట్ ముందుకు రాకపోవడం కానీ క్లైమెంట్ ఎవరో అసలు తెలియకపోవడం కానీ జరిగిన పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఉన్నటువంటి మొత్తాన్ని ఏదైతే ఉందో ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని చెప్పారు చూడండి, ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ ని ఏం చేయాలట, గవర్నమెంట్ కి జప్తు చేయాలట, ఫోర్ఫీట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మీకు సెక్షన్ 107 ఇది చాలా కొత్తది. ఇది నాకు తెలిసి నేను అనుకుంటున్నది నాట్ కన్ఫర్మ్, మనకు యూపీలో వచ్చేసి ఈ కరడగట్టిన నేరస్తుల ఇళ్ళన్ని కూలగొట్టేసి అలా చేస్తున్నారు కదా, అట్లా నేరస్తులకు సంబంధించి వాళ్ళు దిక్కు తెలియకుండా సంపాదించుంటారు కదా, అవన్నీ ఆస్తుల్ని ఈ రకంగా సీజ్ చేసి అమ్మేస్తే కొద్దిగా కంట్రోల్లో ఉంటారు అన్న ఉద్దేశంతో చేసిందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 112 ఇవి కొత్తగా వచ్చిన ప్రావిజన్స్. మీకు తర్వాత ఈ పీడిఎఫ్ కూడా ఇస్తాను. ఈ పీడిఎఫ్ చూసారంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ కి ఏదైతే కొన్ని సమ్ వర్డ్స్ ఏమైనా యాడ్ చేసి చేంజ్ చేసి ఉంటారో అవి ఎల్లో కలర్ లో ఉంటాయి. ఈ స్కై బ్లూ కలర్ లో ఉన్నవి మాత్రం కొత్తగా వచ్చిన ప్రావిజన్స్. ఇది మీరు ప్రింట్ తీసుకుంటే కలర్ ప్రింట్ ఈజీగా మీకు అర్థమైపోతుంది కొత్తది ఏది, ఇంకా ఈ మార్పులు చేర్పులు ఏం చేశారు ప్రావిజన్స్ లో అన్నది ఎల్లో కలర్ లో ఉంటుంది, అది చూసుకోవచ్చు మీరు. 112
112 వచ్చేసి మనకు ఏం లేదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడో పోయి తలదాచుకుని ఉంటారు కదా, వాళ్ళని పట్టుకురావడానికి వచ్చేసి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఎలా ఇవ్వాలా అని చెప్పేసి దీంట్లో రాశారు 112 కొత్తది. అయినా ఒకసారి చూసుకుందాం. ఇఫ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ఎన్ అఫెన్స్, ఒక నేరం గురించి పరిశోధన దర్యాప్తు చేస్తున్నటువంటి కోర్సులో an application is made by the investigating officer or any officer superior in rank to the investigating officer. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ ఆయన కంటే పై ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ కానీ అప్లికేషన్ పెట్టి దట్ ఎవిడెన్స్ మే బి అవైలబుల్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఇండియా బయట ఉన్నటువంటి ఒక దేశంలో కానీ ఒక స్థలంలో కానీ ఎవిడెన్స్ అవైలబుల్గా ఉంటుంది అని ఆయన అప్లై చేసుకుంటే, ఎనీ క్రిమినల్ కోర్ట్ మే ఇష్యూ ఎ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ఎ కోర్ట్ ఆర్ అన్ అథారిటీ ఇన్ దట్ కంట్రీ. ఆ బయట ఇండియా బయట ఉన్నటువంటి కంట్రీ కానీ ఆ ప్లేస్లో ఉన్నటువంటి కోర్టు కానీ అథారిటీకి కానీ ఎవరైతే కాంపిటెంట్ టు డీల్ విత్ సచ్ రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ డీల్ చేయడానికి కాంపిటెంట్ ఉంటారో వాళ్ళకి ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఇష్యూ చేస్తుందంట. ఎనీ క్రిమినల్ కోర్టు ఇష్యూ చేయొచ్చట. దేనికోసం? టు ఎగ్జామిన్ ఓరల్లీ ఎనీ పర్సన్ సపోజ్ టు బి అక్వెంటెడ్ విత్ ది ఫ్యాక్ట్స్. ఈ విషయాలు ఎవరికైతే తెలిసి ఉంటాయో, అక్వెంటెన్సీ ఉంటుందో వాళ్ళని ఎగ్జామిన్ ఓరల్లీ ఎనీ పర్సన్ సపోజ్, వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఓరల్గా ఎగ్జామిన్ చేసేందుకు, అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేసు, ఆ ఫ్యాక్ట్స్ సర్కమ్స్టెన్స్ తెలిసిన వ్యక్తుల్ని ఓరల్గా ఎగ్జామ్ చేసేందుకు, అండ్ టు రికార్డ్ స్టేట్మెంట్ మేడ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సచ్ ఎగ్జామినేషన్. వాళ్ళు మౌఖికంగా చెప్పేదాన్ని ఆ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయమని కూడా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ, అండ్ ఆల్సో to require such person or any other person to produce any document or thing which may be in his possession pertaining to the case. ఆ కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కానీ ఆ థింగ్ కానీ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయమని కూడా ఆదేశిస్తూ ఆ వ్యక్తిని, అండ్ టు ఫార్వర్డ్ ఆల్ ది ఎవిడెన్స్ సో టేకన్ ఆర్ కలెక్టెడ్ ఆర్ ది అథెంటికేటెడ్ కాపీస్ దేర్ ఆఫ్ ఆర్ ది థింగ్స్ సో కలెక్టెడ్ టు ది కోర్ట్ ఇష్యూయింగ్ సచ్ లెటర్. మరి ఇండియాలో ఉన్నటువంటి ఏ క్రిమినల్ కోర్ట్ అయినా ఒక రిక్వెస్ట్ చేస్తూ, అయ్యా మీ దేశంలో ఉన్నటువంటి లేదా మీ స్థలంలో మీ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఈ కేసు గురించి మొత్తం విషయాలన్నీ తెలుసని మేము అనుకుంటున్నాము, ఆయన ఓరల్ గా ఎగ్జామిన్ చేయండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేయండి, ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ లేదా ఏదైనా వస్తువు కానీ ప్రొడ్యూస్ చేయమని అడగండి, ఆయన నుంచి స్వాధీనం చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఎవిడెన్స్ రికార్డ్ చేశారో తర్వాత ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువులు అన్నీ మీరు డైరెక్ట్ ఒరిజినల్ కానీ లేదా అథెంటికేటెడ్ కాపీస్ కానీ మాకు పంపించండి దయచేసి అని ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. ఇది ఆర్డర్ కాదు, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్. ఇది ఇవ్వచ్చట ఎనీ క్రిమినల్ కోర్ట్. పోలీస్ ఆఫీసర్ అప్లికేషన్ పెడితే, ఇన్వెస్టిగేటింగ్ చేసే ఆఫీసర్ అప్లికేషన్ పెడితే ఆయన కానీ లేదా ఆయన పై అధికారి కానీ కోర్టుకు పెట్టాలి. ది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ షల్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. మరి ఇండియా బయట ఉన్న వాటితో డీల్ చేయాలంటే మనం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా డీల్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి పద్ధతిలో ఇది ఆ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ట్రాన్స్మిట్ చేయాలన్నమాట. ఎవరికి? ఆ బయట దేశంలో ఉన్నటువంటి కోర్టుకి కానీ అథారిటీకి కానీ. ఎవరి స్టేట్మెంట్ రికార్డెడ్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ రిసీవ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 షల్ బి డీమ్డ్ టు బి ది ఎవిడెన్స్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ సంహిత. ఈ కోడ్ కింద, ఈ సంహిత అని కొత్తగా వచ్చింది కదా, దీని కింద దర్యాప్తు సమయంలో సేకరించినటువంటి సాక్ష్యంగానే భావించబడతాయి. మీరు వెళ్ళలేదు కదా, అక్కడి నుంచి వచ్చింది కదా అని అడగడానికి ఉండదు. ఈయన రిక్వెస్ట్ పైనే అది వచ్చింది కాబట్టి ఈయననే ఆ దర్యాప్తులో కలెక్ట్ చేసినట్లుగా భావించుకోబడి అది సాక్ష్యంగా భావించబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, సరే ఇది ఎట్లా మన దేశం నుంచి వేరే దేశానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అడగడం పెట్టి, సరే వేరే దేశం నుంచి మనకు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా అన్నది. Upon receipt of a letter of request from a court or an authority in a country or place outside India competent to issue such letter in that country or place for the examination of any person or production of any document or thing in relation to an offence under investigation in that country or place, the central government may, if it thinks fit, అలా లెటర్ వచ్చింది వేరే దేశం నుంచి, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళకి ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ప్రొడక్షన్ కోసము రిక్వెస్ట్ చేస్తూ లెటర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ అది అనుకుంటే ఏం చేయొచ్చు, ఫార్వర్డ్ ది సేమ్ టు ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యాజ్ హీ మే అపాయింట్ ఇన్ దిస్ బిహాఫ్, who shall thereupon summon the person before him and record his statement or cause the document or to be produced. వాళ్ళకి పంపి సిజిఎం గారు కానీ మేజిస్ట్రేట్ ఆఫ్ ది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ పంపిస్తే
పంపిస్తే వాళ్ళు పంపించాలని చెప్తున్నారు. సెండ్ ది లెటర్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ హూ షల్ దేర్ అపాన్ ఇన్వెస్టిగేట్ ఇంటూ ది అఫెన్స్ ది సేమ్ మేనర్. ఆ లెటర్ ని ఒక పోలీస్ ఆఫీసర్ కూడా పంపించే పర్పస్ కోసం ఉంటే ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తే ఆయన ఇన్వెస్టిగేట్ ఆ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తాడట. యాజ్ ఇఫ్ ది అఫెన్స్ హ్యాడ్ బీన్ కమిటెడ్ విత్ ఇన్ ఇండియా. మరి ఎక్కడో జరిగిన నేరానికి ఇక్కడే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా అన్నది కాదు, కానీ అక్కడ నుంచి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చింది కదా, అదైతే ఏ పోలీస్ ఆఫీసర్కైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇవ్వబడితే ఆ లెటర్ ఆయన చేసిన ఇన్వెస్టిగేషన్ ఇండియాలో చేసినటువంటి నేరం సంబంధించి దర్యాప్తుగానే భావించబడుతుంది అని అనుకోవాలన్నమాట. అలాగే భావించి ఆయన ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలంట. నెక్స్ట్, ఆల్ ది ఎవిడెన్స్ టేకన్ ఆర్ కలెక్టెడ్ అండర్ సబ్సెక్షన్ 1 or authentic copies thereof or things so collected shall be forwarded by the magistrate or police officer as the case may be to the central government for transmission to the court or the authority issuing the letter of request in such manner as the central government may deem fit. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ లేదా మేజిస్ట్రేట్ గారు కానీ వాళ్ళు రికార్డ్ చేసిన ఎవిడెన్స్ కి సంబంధించిన అథెంటిక్ కాపీస్ కానీ వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి వస్తువులు కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళు ఎవరికి ట్రాన్స్మిట్ చేయాలట, సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తే ఫార్వర్డ్ చేస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ తర్వాత ఏ దేశం నుంచి లేదా ఏ దేశానికి సంబంధించిన కోర్టు నుంచి అథారిటీ నుంచి వచ్చిందో వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తుందట. అది మనకు 112, 113 సెక్షన్. అంటే వేరే దేశం నుంచి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు లేదా మన దేశం నుంచి వేరే దేశానికి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పంపాలనుకున్నప్పుడు పాటించాల్సినటువంటి ఇది గురించి కొత్తగా 2 అయితే పెట్టారు. అవి 112, 113. ఇవి కూడా మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ 172 వెళ్దాం. నూట 72 ఒక కొత్త ప్రావిజన్ అయితే పెట్టారు. దీని ప్రకారం అయితే ఆల్ పర్సన్స్ షల్ బి బౌండ్ టు కన్ఫర్మ్ టు ది లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గివన్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిస్ డ్యూటీ అండర్ దిస్ చాప్టర్. ఇది పోలీసు వారికి విస్తృతమైనటువంటి అధికారం అయితే ఇచ్చున్నారు. ఆల్ పర్సన్స్ షల్ బి బౌండ్, వాళ్ళు కట్టుబడే ఉండాలట. టు కన్ఫర్మ్ టు ది లాఫుల్ డైరెక్షన్స్. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా లాఫుల్ గా ఒక ఆదేశాలు ఇచ్చాడు అనుకోండి, డైరెక్షన్స్ ఇస్తే వాళ్ళు అవి ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసే తీరాలట. ఎందుకంటే అతని డ్యూటీలో భాగంగా ఆ డ్యూటీ నిర్వర్తించే దాంట్లో భాగంగా ఏ పోలీస్ ఆఫీసర్ అయితే లాఫుల్ గా డైరెక్షన్స్ ఇస్తాడో వాటికి అందరు వ్యక్తులు కట్టుబడి ఉండాలని చెప్పేసి 172(1) చెప్తా ఉంది. నెక్స్ట్ 172 ఏం చెప్తా ఉంది? ఏ పోలీస్ ఆఫీసర్ మే డిటైన్ ఆర్ రిమూవ్ ఎనీ పర్సన్ రెసిస్టింగ్, రిఫ్యూజింగ్, ఇగ్నోరింగ్ ఆర్ disregarding to conform to any direction given by him under subsection 1 and may either take such person before a magistrate or in petty cases release him as soon as possible within a period of 24 hours. వీళ్ళని ఎవరైతే అతి చేస్తున్నారో ఆ వ్యక్తులందరినీ ఆయన చెప్పినట్లు పాటించకుండా రెసిస్ట్ చేయడము, రిఫ్యూజ్ చేయడము, ఇగ్నోర్ చేయడము, డిస్రిగార్డ్ చేయడం అలా చేసే వ్యక్తులందరినీ ఆయన ఆ మేజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్లి పెట్టి కేసులు తీసుకున్నట్లు హాజరు పెట్టేసి ఆ ఫైన్ కట్టించడమో ఏదో చేయొచ్చు అంట. తర్వాత రిలీజ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 24 hours, 24 గంటల లోపల అతన్ని వదిలేయాలట అలా చేసిన వాళ్ళని. సరే, ఇంకా మనం వెళ్తే అతి ముఖ్యమైనటువంటిది ఏదైతే మనము ఎఫ్ఐఆర్ గురించి అనుకుంటాం కదా, సెక్షన్ 154 అన్నది కదా. 154 ఇది వరకు ఉన్నది. ఇప్పుడు 154 వచ్చేసి 173గా మారింది. 173లో మనకు ఈ బ్లూ కలర్ లో, స్కై బ్లూ కలర్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అయితే యాడ్ చేశారు. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరియా వేర్ ది అఫెన్స్ ఇస్ కమిటెడ్ మే బి గివెన్ ఓరల్లీ ఆర్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. చూడండి, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏరియా వేర్ ది అఫెన్స్ ఇస్ కమిటెడ్ అన్నప్పుడు మనకు 0 FIR గురించి కూడా మనకు ఇది చెప్పినట్లే మనం భావించుకోవాలంటే నేరం ఏ ప్రదేశంలో ఏ ఏరియాలో జరిగింది అన్న దాంతో సంబంధం లేకుండా కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే చాలు
అది ఓరల్ గా కానీ లేదా బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కానీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్కి అయితే ఇవ్వచ్చట. మరి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ అంటే ఏమనుకున్నా, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారు. మన ఎస్ఐ గారు లేనప్పుడు ఎస్ఐ గారు, ఎస్ఐ గారు లేనప్పుడు ఎస్ఐ, ఎస్ఐ గారు లేకుంటే కూడా హెడ్ కానిస్టేబుల్, వాళ్ళు కూడా ఆఫీసర్ ఇన్ఛార్జ్ అయ్యేటువంటి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలట. ఒకవేళ అండ్ ఇఫ్ గివన్ బై ఎలక్ట్రానిక్ కమిషన్ ఇట్ షల్ బి టేకన్ ఆన్ రికార్డ్ బై హిమ్ ఆన్ బీయింగ్ సైన్డ్ విత్ ఇన్ 3 days బై ది పర్సన్ గివింగ్ ఇట్. మరి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇచ్చారనుకోండి, అంటే ఫోన్ ద్వారా తెలియజేశారనుకోండి, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎట్లయినా సరే, అంటే వ్యక్తిగతంగా రాకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి రికార్డులో తీసుకుంటారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రికార్డు తీసుకుంటారు, మళ్ళీ దాంట్లో సంతకం అయితే చేయాలి కదా. వాళ్ళు వచ్చేసి విత్ ఇన్ 3 days బై ది పర్సన్ గివింగ్ ఇట్, ఇది మాత్రం చాలట, సంతకం అయితే చేయాలి వచ్చి 3 రోజుల లోపల. ఎప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి 3 రోజుల లోపల వాళ్ళు ఇది ఇవ్వాలి. ఇది 173 మారింది 154. తర్వాత వచ్చేసి మనకి ఇది 3 అయితే కొత్తగా యాడ్ చేశారు ఎఫ్ఐఆర్కి సంబంధించి. వితౌట్ ప్రెజుడిస్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 175. 175లో ఉన్న ప్రొవిజన్స్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆన్ రిసీట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది కమిషన్ ఆఫ్ ఎనీ కాగ్నిబుల్ అఫెన్స్ విచ్ ఈస్ మేడ్ పనిషబుల్ ఫర్ 3 years ఆర్ మోర్, 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఆర్ మోర్, బట్ లెస్ దాన్ 7 years, 7 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు కాగ్నిబుల్ అఫెన్స్ చేశారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఏం చేయొచ్చట, విత్ ది ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ అన్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిఎస్పీ ర్యాంకు తక్కువ కాకుండా ఉన్నటువంటి ఆఫీసర్ యొక్క ప్రయర్ పర్మిషన్ తీసుకొని, కన్సిడరింగ్ ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, ఆ నేరం యొక్క గ్రావిటీ, ఉధృత లేదా ఆ స్వభావాన్ని కన్సిడర్ చేస్తూ ఏం చేయొచ్చట, ప్రొసీడ్ టు కండక్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఒక ప్రాథమిక ఎంక్వైరీ, ప్రాథమిక విచారణ అంటే చేయాలట. ఏదేని కోసం, టు అసర్టన్ వెదర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రైమా ఫేసి కేస్ ఫర్ ప్రొసీడింగ్ ఇన్ ది మ్యాటర్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 14 days. 14 రోజుల లోపల ఒక ప్రాథమిక విచారణ అయితే చేయాల్సి ఉంటుందంట. ఏమని, ఎందుకోసము అంటే, టు అసర్టన్ వెదర్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రైమా ఫేసి కేస్, అంటే ప్రాథమికంగా ఏదైనా కేసు ఉందా లేదా అన్నది అసర్టన్ చేసుకోవడానికి కోసం అయినా ప్రాథమికంగా విచారణ అయితే చేయాలని చెప్పేసి కొత్తగా ఒక ప్రావిజన్ పెట్టారు. కాబట్టి మనం అది కూడా 3 ఏళ్లకు ఎక్కువ 7 ఏళ్లకు తక్కువ శిక్ష పడేటువంటి కాగ్నిబుల్ అఫెన్సెస్ విషయంలో ఇలా చేశారు. కాబట్టి పోలీసు వారికి విస్తృతమైనటువంటి అధికారం ఇవ్వబడింది. కాబట్టి వాళ్ళు 14 days వరకు ఎఫ్ఐఆర్ కట్టకుండా మనం చేయగలిగింది ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ లేదు, సెకండ్ ఏమి ఇచ్చారు, ప్రొసీడ్ విత్ ఇన్వెస్టిగేషన్ వెన్ దేర్ ఎగ్జిస్ట్ ప్రైమా ఫేసి కేస్. మరి ఆ విచారణ ద్వారా ప్రైమా ఫేసి కేసు ఉంది అని ఆయన తెలిసినప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు, ప్రొసీడ్ అవుతాడు అని చెప్పేసి. మనకి 173 మళ్ళీ 3లో ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రావిజన్ ఇచ్చారు. ఇది కూడా ముఖ్యం అన్నమాట. కాగ్నిబుల్ అఫెన్స్ పనిషబుల్ విత్ 3 years ఆర్ మోర్ బట్ లెస్ దాన్ 7 years. ఇది కూడా నోట్ చేసుకోండి. 3 ఏళ్ల కంటే ఎక్కువ అయితే 7 ఏళ్లకు లోపల ఉన్నటువంటి నేరాలకు, కాగ్నిబుల్ నేరాలకు సంబంధించి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ప్రయర్ పర్మిషన్ తీసుకొని ఆ నేరం యొక్క స్వభావాన్ని, ఉధృతాన్ని పరిగణిస్తూ, కన్సిడర్ చేస్తూ ప్రాథమిక విచారణ అయితే చేయాలి 14 రోజుల లోపల. దీనికోసం ఏదో కేసు ఉందా లేదా ఇంతకు అని చెప్పేసి కనుక్కోవడం కోసం చేయాలని చెప్పి చెప్తున్నారు. సరే, మరి 174 ఉంది కదా, 174 ఇంతకు ముందు మనకు 155 ఉండేది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ విషయంలో అనమాట. దానికి కొత్తగా ఏం చేశారంటే, ఫార్వర్డ్ ది డైరీ రిపోర్ట్ ఆఫ్ ఆల్ సచ్ కేసెస్ ఫోర్ట్నైట్లీ టు ది మేజిస్ట్రేట్ గారికి పక్షం రోజులకు ఒకసారి, అంటే 15 రోజులకు ఒకసారి డైరీ రిపోర్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. అది మాత్రం ఇది యాడ్ అయిందనమాట నాన్ కాగ్నిబుల్ కేసుల విషయంలో. నెక్స్ట్ మనకి 175 సెక్షన్ అనేది ఉంది, పోలీస్ ఆఫీసర్ పవర్స్ ఇన్వెస్టిగేట్ కాగ్నిబుల్ అఫెన్స్ అని ఉంది కదా. దాంట్లో వచ్చేసి ఒక ప్రావిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొవైడెడ్ దట్ కన్సిడరింగ్ ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్, నేరం యొక్క స్వభావము మరియు ఉధృత,
దాన్ని పరిగణలోకి తీసుకుంటూ ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మే రిక్వైర్ ది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ది కేసు. మరి ఎస్పీ గారు వచ్చేసి డిఎస్పీ గారికి ఈ కేసు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయి అని ఆదేశించేటువంటి ఇది కూడా ఇచ్చాను. 175 ప్రొవిజన్లో ఆ విషయం అయితే చెప్పబడింది. 175(4) కొత్తగా ఇచ్చారు. Any magistrate empowered under section 210 may, upon receiving a complaint against a public servant arising in the course of the discharge of his official duties, order investigation subject to చెప్పేసి. సరే, 210 సెక్షన్ కింద అధికారం కలిగి ఉన్నటువంటి మేజిస్ట్రేట్కి ఎవరికైనా సరే కంప్లైంట్ వచ్చినప్పుడు, ఎవరికి అగెన్స్ట్ గా, ఒక పబ్లిక్ సర్వెంట్కి అగెన్స్ట్ గా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నటువంటి మేజిస్ట్రేట్ ఏం చేయొచ్చట? ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ ఇచ్చు, దర్యాప్తు కోసం ఆర్డర్ వేయచ్చు. సబ్జెక్ట్ టు రిసీవింగ్ ఎ రిపోర్ట్ కంటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఫ్రమ్ ది ఆఫీసర్ సుపీరియర్ టు హిమ్. సరే, ఆ పబ్లిక్ సర్వెంట్ ఉన్నారు కదా, ఆ పబ్లిక్ సర్వెంట్ యొక్క సుపీరియర్ ఆఫీసర్ కి ఒక రిపోర్ట్ ఇవ్వు, ఈ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ గురించి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వు అని చెప్పేసి అడగచ్చు. నెక్స్ట్, ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ది అసర్షన్స్ మేడ్ బై ది పబ్లిక్ సర్వెంట్ యాజ్ టు ది సిచ్యువేషన్ దట్ లెడ్ టు ది ఇన్సిడెంట్ సో అలెజ్డ్. మళ్ళీ తర్వాత ఏమయ్యా నీ పైన ఇట్లా కంప్లైంట్ వచ్చింది, నువ్వేం చెప్తావు అని చెప్పి చెప్తే ఆయన ఇలా సార్ అలా సార్ ఫస్ట్ వాళ్ళే ఏదో చెప్తారు కదా కారణాలు. ఆ కారణాలన్నీ వాడు చెప్పినటువంటి కారణాలన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఏదైతే ఆ ఇన్సిడెంట్కి, ఆ ఘటన జరిగి ఉంటుంది కదా, ఆ ఘటనకు దారితీసినటువంటి పరిస్థితులన్నీ విచారించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం ఆర్డర్ వేయచ్చట మేజిస్ట్రేట్ గారు, పబ్లిక్ సర్వెంట్ కి అగెన్స్ట్ గా కంప్లైంట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ మనం 176 చూసుకుందాం. ప్రొసీజర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా మనకి యాడ్ చేసినటువంటి 3 ఏముందంటే, ఆన్ రిసీట్ ఆఫ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ విచ్ ఈస్ మేడ్ పనిషబుల్ ఫర్ 7 years ఆర్ మోర్. ఇంతకు ముందు ఏమొచ్చింది? 3 ఏళ్లకు ఎక్కువ, 3 ఏళ్ల కంటే ఎక్కువ, 7 ఏళ్లకు లోపల ఉంది కదా, ఇప్పుడు 7 ఏళ్ల పైన ఉంది ఇది. ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఇక్కడ బాగా గమనించండి, ఆన్ రిసీట్ ఆఫ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ది కమిషన్ ఆఫ్ ఎన్ అఫెన్స్ విచ్ ఈస్ మేడ్ పనిషబుల్ ఫర్ 7 years ఆర్ మోర్, ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ షల్, అంటే ఖచ్చితంగా చేయాలి, ఫ్రమ్ సచ్ డేట్, ఆ డేట్ నుంచి యాజ్ మే బి నోటిఫైడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years బై ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ దిస్ రిగార్డ్. స్టేట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల లోపల ఒక పీరియడ్ అంటూ మీకు చెప్తుంది, నోటిఫై చేస్తుంది అనమాట. అప్పటి నుంచి కాజ్ ది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ టు విజిట్ ది క్రైమ్ సీన్ టు కలెక్ట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇన్ ది ఆఫెన్స్ అండ్ ఆల్సో కాజ్ వీడియోగ్రఫీ ఆఫ్ ది ప్రాసెస్ ఆన్ మొబైల్ ఫోన్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇప్పుడు చూడండి, మీకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఈ పని చేయడానికి ఒక డేట్ అంటూ ఇస్తుంది. ఆ డేట్ నుంచి ఫ్రమ్ సచ్ డేట్ ఏం చేయాలంటే, కాజ్ ది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ టు విజిట్ ది క్రైమ్ సీన్, ఆ క్రైమ్ సీన్ ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ జೊತೆ విజిట్ చేయించి ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అయితే ఏదైనా ఉందో అదంతా కలెక్ట్ చేసి వీడియోగ్రఫీ కూడా తీసి మొబైల్ ఫోన్లో లేదా వేరే ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా వీడియోగ్రఫీ కూడా తీయాలట. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయము, మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఇంతకుముందు ఏమన్నారు, పైన కాగ్నిజబుల్ అఫెన్స్ అన్న పదం వాడారు, ఇక్కడ మనకి ఏమంటున్నారు, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అని అనలా, ఆన్ రిసీట్ ఆఫ్ ఎవరీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ది కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ అన్నారు. ఒక నేరం విచ్ ఈస్ మేడ్ పనిషబుల్ ఫర్ 7 years ఆర్ మోర్, అది నాన్ కాగ్నిజబుల్ కావచ్చు, కాగ్నిజబుల్ కావచ్చు అనే లెవెల్లో చెప్తున్నారు, అది కూడా మనం గమనించాలి. ప్రొవైడెడ్ దాట్ వేర్ ఫోరెన్సిక్ ఫెసిలిటీ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సచ్ అఫెన్స్, ఆ అఫెన్స్ కి సంబంధించి ఫోరెన్సిక్ ఫెసిలిటీ అవైలబుల్ లేనప్పుడు ది స్టేట్ గవర్నమెంట్ షల్, until the facility in respect of that matter is developed or made in the state, notify the utilization of such facility of any other state. మరి మన రాష్ట్రంలో ఫోరెన్సిక్ ఫెసిలిటీ లేదనుకోండి, పక్క రాష్ట్రంలో ఉంటే కూడా అది కూడా నోటిఫికేషన్లో ఇచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి నోటిఫై చేయొచ్చట. అదనమాట. మన దగ్గర లేదనుకోండి, హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ నుంచి కూడా మనం తెచ్చుకునేలాగా ఆ నోటిఫికేషన్లో అయితే ఇవ్వచ్చట ఫోరెన్సిక్ దాని గురించి.
ఇది మనకు 176 సబ్ సెక్షన్ 3లో అయితే ఇచ్చారు, కొత్తగా వచ్చింది ఇది. తర్వాత మన 179కి వెళ్దాం. ఇది కూడా ఒకసారి చూడండి. మామూలుగా ఏమంటారు, సాక్షులను విచారిస్తుంటారు కదా, సాక్షులను విచారించేటప్పుడు ఈ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడ్ దట్ నో మేల్ పర్సన్ అట్ ది ఏజ్ ఆఫ్ 15 years ఆర్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 60 years, 15 సంవత్సరాలకు లోపల ఉన్న పిల్లల్ని లేదా 60 ఏళ్ళు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను లేదా అక్యూట్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని కూడా అక్కడికే వెళ్ళి మీరు విచారించాలట పోలీసులు, అది ఉన్నారు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ సచ్ పర్సన్ ఇస్ విల్లింగ్ టు అటెండ్ ది పోలీస్ స్టేషన్ సచ్ పర్సన్ మే బి పర్మిటెడ్. మా ఇంటి దగ్గరికి ఎందుకయ్యా, అందరూ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే నన్ను ఏదో పోలీసులు పట్టుకోవడానికి వచ్చినారు అనుకుంటారు, నేనే స్టేషన్కి వస్తాను అంటూ ఉంటారు కదా, అట్లా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తామంటే వాళ్ళను స్టేషన్కే రానివ్వచ్చట. నెక్స్ట్ 183. 183లో మనకి ఇది ఇచ్చారు, ప్రావిజన్ కన్ఫెషన్స్ రికార్డ్ చేస్తారు కదా. 164 ఉండింది కదా ఇంతకు ముందు, రికార్డింగ్ ఆఫ్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్, అది 183 అయింది. దాంట్లో మనకు ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడ్ దట్ సచ్ స్టేట్మెంట్ షల్ యాజ్ ఫార్ యాజ్ ప్రాక్టికబుల్ బి రికార్డ్ బై ఎ ఉమెన్ మేజిస్ట్రేట్ అండ్ ఇన్ ఆబ్సెన్స్ బై ఎ మేల్ మేజిస్ట్రేట్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎ ఉమెన్. ఉమెన్ కి సంబంధించి ఏదైనా నేరాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే ఉమెన్ మేజిస్ట్రేట్ ముందరే అది రికార్డ్ చేయాలట. అలా ఎవరు లేనప్పుడు మేల్ మేజిస్ట్రేట్ ముందర ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఉమెన్, మరి ఆమెకు తోడుగా ఒక ఉమెన్ కూడా తోడు ఉంటూ ఆ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాలట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇన్ కేస్ రిలేటింగ్ టు ద అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years or more or with imprisonment for life or with death, the magistrate shall record the statement of the witness brought before him by the police officer. మేజిస్ట్రేట్ గారు ఈ ఇప్పుడు చెప్పినటువంటి శిక్ష ఏదైతే పడేటువంటి అఫెన్స్ సంబంధించి ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years ఆర్ మోర్, 10 సంవత్సరాలు లేదా ఎక్కువ, లేదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ విత్ డెత్, అలాంటి పరిస్థితుల్లో మేజిస్ట్రేట్ షాల్ రికార్డ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెసెస్ బ్రాట్ బిఫోర్ హిమ్ బై ది పోలీస్ ఆఫీసర్. సాక్షులను పిలుచుకొని వస్తారు కదా పోలీస్ ఆఫీసర్, వాళ్ళ స్టేట్మెంట్ ని రికార్డ్ చేయాలట. మరి ఆ సైగల్ ద్వారాను స్పెషల్ ఎడ్యుకేటర్ ద్వారా ఇంటర్ప్రిటర్ ద్వారా చెప్పేటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేయమని చెప్పి షల్ బి రికార్డెడ్ అని చెప్పేసి కొత్తగా మీకు ఇది అయితే యాడ్ చేశారు చూడండి. ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా లేదా మొబైల్, ప్రిఫరబుల్లీ మొబైల్ ఫోన్ ద్వారా రికార్డ్ చేయమని కూడా చెప్తున్నారు ఆ స్టేట్మెంట్లు. నెక్స్ట్ 185. సెర్చ్ బై పోలీస్ ఆఫీసర్. మనకు ఏది ఇన్వెస్టిగేటింగ్ సంబంధించి ఏదైనా వస్తువు ఇక్కడ దొరుకుతుంది అన్నప్పుడు సెర్చ్ కండక్ట్ చేయొచ్చు అని అనుకున్నాం కదా మనము, అది ఆ 185 సెక్షన్ కింద ఆయన చేసినటువంటి ఇది. ప్రొవైడ్ దట్ సెర్చ్ కండక్ట్ అనే సెక్షన్ షల్ బి రికార్డెడ్ త్రూ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ప్రిఫరబుల్లీ మొబైల్ ఫోన్. తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయాలట, ఆ సెర్చ్ కండక్ట్ చేస్తున్నదంతా మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయాలని షల్ అని పెట్టారు. ఇది 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 ఈ పరిస్థితి మొదలైతే కన్విక్షన్ శాతం పెంచేటువంటి అవకాశం ఉంది. మనం చాలా మంది క్రిమినల్ లా గురించి పరిచయం లేనటువంటి జూనియర్ అడ్వకేట్స్ కానీ కొంచెం ఇది కానీ చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది, గమనించుకోండి. వాళ్ళు వీడియోలు తీస్తారు, సెర్చ్ అన్నది వీడియోలు తీయాలని చెప్పేసి షల్ అని పెట్టారు. నెక్స్ట్ 187. 187 అంటే వేరేది ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే 24 hours లోపల ముగించలేకపోతారో అప్పుడు ఏం చేస్తారు, ఆయన తీసుకెళ్లి ఆ ముద్దాయిని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ గారు ఎదుట ప్రొడ్యూస్ చేస్తారు. 167 మనం చదువుకున్న 167 బాగా తెలుసు మనకు, డిఫాల్ట్ బెయిల్ అన్నది ఆ ప్రొవిజన్లోనే వస్తుంది. ఆ 167 కాస్త ఇప్పుడు 187 అయింది, కొద్దిగా యాడ్ చేస్తున్నారు, అది కూడా మనం చూస్తాం.
ఇదైతే చదువుకుందాం. సబ్సెక్షన్ 2 167(2) ఉంది కదా, ఇప్పుడు 187(2) అయింది. ది మేజిస్ట్రేట్ టు హూమ్ an accused person is forwarded under this section may, irrespective of whether he has or has no jurisdiction to try the case. అతనికి ఆ మేజిస్ట్రేట్ గారికి jurisdiction ఉన్నా లేకపోయినా సరే ఆయన ఏం చేయొచ్చట, after taking into consideration whether such person has not been released on bail or his bail has been cancelled. అతను బెయిల్ పైన రిలీజ్ అయిన సంగతి లేదా అతను బెయిల్ క్యాన్సిల్ అయిన సంగతి కన్సిడర్ చేస్తూ ఏం చేయొచ్చట, ఆథరైజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, తడవికి ఆథరైజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏంటి, ది డిటెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ సచ్ కస్టడీ యాజ్ సచ్ మేజిస్ట్రేట్ థింగ్స్ ఫిట్. ది డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్. డిటెన్షన్ అంటే ఏం లేదు, ఇది కారాగార శిక్ష ఏం కాదు కదా, డిటెన్షన్ అంతే. డిటెన్షన్ అంటే నిర్బంధానికైతే ఆయన ఆథరైజేషన్ ఇవ్వచ్చట. ఏ నిర్బంధానికి అంటే ఇన్ సచ్ కస్టడీ, అది పోలీస్ కస్టడీ కావచ్చు లేదా జ్యుడిషియల్ కస్టడీ కావచ్చు. మళ్ళీ పోలీస్ కస్టడీ ఏంటి సార్, జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఆయన సబ్జెక్ట్కి తీసుకెళ్తారు. మరి పోలీస్ కస్టడీ అన్నప్పుడు అయ్యే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇంకా కొంచెం విచారించాల్సి ఉంది, ఇంకా ఆయన నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది, 24 గంటలలో అది పూర్తి కాలేకపోయింది కాబట్టి మళ్ళీ మాకు కస్టడీకి ఇవ్వండి, విచారిస్తామని పోలీసు వాళ్ళు పిటిషన్ వేసుకుంటారు, అడుగుతారు. అప్లికేషన్ పెట్టినప్పుడు మళ్ళీ ఆ కస్టడీకి ఇవ్వచ్చు. ఎలా అంటే ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్. ఒక తడవకి 15 days మించకుండా, ఒకసారి 15 days మించకుండా తడవకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రమ్ టైం టు టైం అని అన్నారు కదా, అలా చేయొచ్చు. అది ఆర్ ఇన్ పార్ట్స్. మళ్ళీ ఆ 15 రోజులు ఖచ్చితంగా ఇవ్వాలా, రిమాండ్ ఎక్స్టెన్షన్ వస్తుంటారు కదా, 14 రోజులకు ఒకసారి పొడిగిస్తూ పోతుంటారు. అలా కాకుండా కూడా ఆర్ ఇన్ పార్ట్స్ అంటే వారం రోజులు కూడా వేయచ్చు, ఆయన ఇష్టం అదనమాట. at any time during the initial 40 days or 60 days out of detention period of 60 days or 90 days as the case may be as provided in subsection 3. తర్వాత వచ్చేసి మామూలుగా ఇంతకుముందు ఉన్న ప్రావిజన్ వచ్చేసి పోలీస్ కస్టడీ అన్నది ఫస్ట్ 15 days లోపలనే ఇస్తారు. ఆ 15 days ఒకసారి కంప్లీట్ అవుతే ఇంకా పోలీస్ కస్టడీకి అడగడానికి లేదు అని ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకి 40 days లేదా 60 days అని చేశారు. దీని గురించి డిస్కషన్ జరిగింది, కొంతమంది అబ్జెక్షన్ అయితే చెప్పారు, కానీ మళ్ళీ ఇదైతే ప్రావిజన్ పొందుపరిచారు కాబట్టి ఇప్పుడు మన పోలీస్ కస్టడీ ఫస్ట్ 15 days లోపల మాత్రమే పోలీస్ కస్టడీ ఇవ్వాలా అన్నది ఇప్పుడు దాదాపు ఇంకా పోయినట్లే అనమాట. అది ఇనిషియల్ మొదటి ఇక్కడ వచ్చింది చూడండి, ఇనిషియల్ 40 days ఆర్ 60 days అన్నారు కదా, అది అదనమాట. అంటే అర్థం ఏంటి, మొత్తానికి పోలీస్ కస్టడీ అనేది 15 రోజులు తీసుకోవచ్చు, 2-3 రోజులు కాదు, మొత్తానికి 15 రోజులు తీసుకోవచ్చు. అది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మొత్తం ఒకటేసారి అని తీసుకోవచ్చు, లేదా తడవ ఇన్ పార్ట్స్ రూపంలో తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు బై ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, అతని జైలుకి పంపించారు. మళ్ళీ పోలీసులు వచ్చి పిటిషన్ వేస్తారు, మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని పిటిషన్ వేస్తే ఒక 3 రోజులు ఇస్తారు. ఆయన 3 రోజులు ఇస్తారు. 3 రోజులు ఇచ్చిన తర్వాత అయిపోతుంది, మళ్ళీ తెచ్చి అక్కడ పెడతారు. మళ్ళీ అలాగే ఉండి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ వేసి మళ్ళీ ఇంకొక 5 రోజులు అడగచ్చు. అట్లా మొదటి 40 days లేదా 60 days లోపల అడుగుతూ ఉండొచ్చు. అయితే ఆ పోలీస్ కస్టడీ మనం మొత్తం కూడితే 15 days కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. మొత్తం 15 రోజులు మించకుండా 40 days 60 days లోపల అంతా ఒకటేసారి కానీ తడవులు కానీ ఇన్ పార్ట్స్ కానీ ఇస్తారు పోలీస్ కస్టడీ. పోలీస్ కస్టడీ మాక్సిమం ఎన్ని రోజులు ఇవ్వచ్చు పోలీస్ కస్టడీ? 15 days సార్. 15 days. వీళ్ళు ఎన్ని రోజుల లోపల అప్లై చేసుకోవచ్చు అంటే 40 days, ఇనిషియల్ 40 days లేదా 60 days లోపల అప్లై చేసుకోవచ్చు, అప్పుడు ఇస్తారు. ఇది కొత్తది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లోనే ఒక ప్రావిజన్ ఇచ్చారు, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నో పర్సన్ షల్ బి డీటైన్డ్ అదర్వైజ్ దాన్ ఇన్ పోలీస్ స్టేషన్ అండర్ పోలీస్ కస్టడీ ఆర్ ఇన్ ప్రిజన్ అండర్ ది జ్యుడిషియల్ కస్టడీ ఆర్ ఎ ప్లేస్ డిక్లేర్డ్ యాజ్ ప్రిజన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్. మరి ఇది పోలీస్ కస్టడీకి అని తీసుకుపోయి పోలీస్ కస్టడీకి అని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కాకుండా ఇంకొకరికో తీసుకుపోయి చావబాదకుండా ఉండాలి. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో మాత్రమే, ప్రిజన్ లో మాత్రమే పెట్టాలి. పోలీస్ కస్టడీ అంటే పోలీస్ స్టేషన్ లోనే పెట్టాలట, వేరే చోట పెట్టొద్దు అని చెప్పేసి ఇస్తున్నారు. ఇదైతే
మనకు ఒక చిన్న అడ్వకేట్స్ కానీ ముద్దాయిలకు కానీ ఇంకొక చిన్న అవకాశం ఇచ్చినట్లు. ఒకవేళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాకుండా వేరే చోట ఎక్కడన్నా పెట్టినప్పుడు మనం పిటిషన్ వేసి ఇలా పోలీసులు పలానా చోట తీసుకెళ్లారు అతన్ని అని చెప్పేటువంటి ఇది కూడా ఉందేమో రోజు. నెక్స్ట్ మనకి 187 తర్వాత ఇంకా మార్పులు ఏం లేవు. ఇది చూడండి 193 ఏం చెప్తున్నారంటే రిపోర్ట్ ఇస్తాం కదా, మనకు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కదా. ఇంతకుముందు 173 ఉండేది, ఇప్పుడు అది 193 అయ్యింది. ఎవరి ఇన్వెస్టిగేషన్ అంటే ది చాప్టర్ షెల్ బి కంప్లీటెడ్ వితౌట్ అన్నెసరీ డిలే అని అన్నారు. సరే, తర్వాత వచ్చేసి ఒకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ది పోలీస్ ఆఫీసర్ షల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days ఇన్ఫార్మ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ బై ఎనీ మీన్స్ ఇంక్లూడింగ్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టు ది ఇన్ఫార్మెంట్ ఆర్ ది విక్టిమ్. బాధితుడికి కానీ లేదా సమాచారం ఇచ్చిన వ్యక్తికి కానీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా తెలియజేయాలట. మీ కేసు పలానా స్టేజ్ లో ఉంది, ఇంతవరకు వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పే తీరాలని చెప్పేసి మనకు 193లో ఒకటైతే యాడ్ చేశారు. అది కూడా చూడండి. నెక్స్ట్ మనకు 8 అని కొత్తగా ఇచ్చారు ఒకటి. సబ్జెక్ట్ ది ప్రొవిజన్స్ అంటే చార్జ్ షీట్ తో పాటు ఫైల్ చేసే డాక్యుమెంట్స్ విషయంలో సబ్జెక్ట్ ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 7 ది పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ది కేస్ షల్ ఆల్సో అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. ఇది ముద్దాయిలకు సంబంధించి బెనిఫిట్ ఉన్నది. షల్ ఆల్సో సబ్మిట్ సచ్ నంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ ది పోలీస్ రిపోర్ట్ అలాంగ్ విత్ అదర్ డాక్యుమెంట్ డ్యూలీ ఇండెక్స్డ్, నంబర్లు వేసి ఇండెక్స్ రాసి టు ది మేజిస్ట్రేట్ గారికి ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఫర్ సప్లై టు ది అక్యూజ్డ్ యాజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 230. ముద్దాయికి కాపీలు ఇవ్వాలి కదా, అది ఇండెక్స్ వేసి ఎంతమంది ముద్దాయిలు ఉంటే అన్ని కాపీలు కూడా ముద్దాయిలకు సప్లై చేయండి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా ఇచ్చే తీరాలట. ప్రొవైడ్ దట్ సప్లై ఆఫ్ రిపోర్ట్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ డ్యూలీ సర్వ్డ్. మరి ఇది కూడా ప్రొవిజన్ ఇచ్చారు. బై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా సప్లై చేసినా అది సర్వ్ అయినట్లే లెక్క అని చెప్తున్నారు. మళ్ళీ అంటే మీకు PDF ఫైల్స్ వాట్సాప్లో ముద్దాయిలకు పంపించారనుకోండి, అది కూడా సర్వ్ అయినట్లే లెక్క అని అదట్లు చెప్తున్నారు. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ది ట్రయల్ మే బి కండక్టెడ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ట్రయింగ్ ది కేస్ అండ్ ది సేమ్ షల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days విచ్ మే బి ఎక్స్టెండెడ్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఇంకా ఇదేమంటారు, ఇది ఇంతటితో ఆగేదట్లు లేదు. ఇది ఏమంటున్నారు చూడండి. ప్రొవైడెడ్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ది ట్రయల్, కేసు విచారణ జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చట, కేసు చేయొచ్చు. దానికి కోర్టు పర్మిషన్ తీసుకొని అయితే అది 90 days లోపల కంప్లీట్ చేయాలట. అయితే మళ్ళీ కోర్టు పర్మిషన్తో దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చట. ఇంకా మనం ట్రయల్ చేయలేం, అడ్వకేట్స్ ట్రయల్ చేయలేరు ఈ రకంగా. మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవి ట్రయల్ జరుగుతుండగా అని అంటే ఇంకా మన చేత కాదు అది. మరి అడిషనల్గా ఏం సాక్ష్యాలు వస్తాయో, ఆల్రెడీ విచారించిన సాక్షులను మళ్ళీ ఏమి విచారించాల్సి వస్తుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రాక్టికల్గా. కేసు నడుస్తుండగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏంటి. 195 మరి సమన్లు ఇవ్వచ్చట 195 ప్రకారం పోలీస్ ఆఫీసర్. దాంట్లో ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడ్ దట్ నో మేల్ పర్సన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 15 years ఆర్ అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 60 years or a woman or a mentally or physically disabled person or a person acute illness shall be required to attend any place other than place where such a person resides. ఇంతకు ముందు ఇదన్నాం కదా, సాక్షులుగా ఉండడానికి ఆ కేసు గురించి తెలిసిన వ్యక్తులను ఎవరన్నా సరే రమ్మన్నప్పుడు పిలవచ్చు అని చెప్పేసి ఇప్పుడు సమన్లు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మేల్ పర్సన్ ఏజ్ 15 years లోపల 60 years పైన ఉన్నప్పుడు, లేదా ఉమెన్ కానీ, మెంటల్లీ ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ కానీ, అక్యూట్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి కానీ పిలవద్దండి అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే రానివ్వండి స్టేషన్కు అని కూడా చెప్తున్నారు.
తర్వాత 218 ఇది కొంతమంది జడ్జిలకి మరి పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే వాళ్ళపైన కేసు దర్యాప్తు చేయాలంటే శాంక్షన్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ ఇస్ నెసరీ అన్నది అది 218 అయింది. మీకు ఇంతకుముందు 196, 199 ఉండేది అనుకుంటాను. అది దాంట్లో ఇది కొత్తగా ఏమి ఇచ్చారంటే ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ సచ్ గవర్నమెంట్ షల్ టేక్ ఎ డెసిషన్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 120 డేస్. 120 డేస్ అంటే 4 నెలలు from the date of the receipt of the request for sanction, and in case if fails to do so, the sanction shall be deemed to have been accorded by such government. ఇది కొత్త చూడండి. ఒకవేళ ఆ గవర్నమెంట్ కి శాంక్షన్ కోసం అప్లై చేశారనుకోండి, అప్లై చేస్తే అదైతే తన డెసిషన్ ని షల్ టేక్ ఎ డెసిషన్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 120 డేస్, 120 రోజుల లోపల ఆ గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకోవాలట. అలా డెసిషన్ తీసుకోవడంలో ఇదేందనుకోండి, ఫెయిల్ అయిందనుకోండి, అట్లాంటప్పుడు శాంక్షన్ ఇచ్చినట్లుగానే భావించుకోవాల్సి ఉంటుందని ఇది కొత్తది ప్రావిజన్. ఇది కూడా చూసుకోండి. 190 అది 218లో ప్రొవిజన్ ఇచ్చారు. దాని ప్రకారం శాంక్షన్ విషయంలో 120 రోజులు టైం అయితే గవర్నమెంట్కి ఇచ్చారు. 120 రోజుల లోపల ఏమి చెప్పకపోతే ఇచ్చినట్లుగానే భావించుకోమని చెప్తున్నారు. దయచేసి పెన్ను పేపర్తో నోట్ చేసుకోండి. నేను మళ్ళీ పీడిఎఫ్ కూడా ఇస్తాను మీకు. మామూలుగా మనం ఇంతకుముందు ప్రైవేట్ కంప్లైంట్లు వేసేవాళ్ళం కదా. ఎస్ సార్, 200 సిఆర్పిసి కింద. ప్రైవేట్ కంప్లైంట్లో ఏముంది, ఇంతకు ముందు ప్రైవేట్ కంప్లైంట్లో వేయంగానే ఆయన కంప్లైంట్ ని తర్వాత ఆయన సాక్షులను విచారిస్తారు, ఆయన కాగ్నిజెన్స్ తీసుకుంటారు, డైరెక్ట్ గా సమన్లు పంపించేస్తారు కదా. ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు వాళ్ళకి పంపించే ఇది ఉండింది కదా ఇంతకు ముందు. ఎస్ సార్ కదా. అది ఇప్పుడు ఏమన్నారు, ఆ అవకాశం లేకుండా ఏం చేశారు, ఒక ప్రావిజన్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రొవైడెడ్ దట్ నో కాగ్నిజెన్స్ an offense shall be taken by the measure without giving the accused an opportunity of being heard. ఫస్ట్ నోటీస్ అయితే ఇస్తారు, నీ పైన పలానా వాళ్ళు కంప్లైంట్ చేశారు, నువ్వు ఏం చెప్పుకుంటావు అని చెప్పేసి ఆడ చెప్పిన తర్వాత వినిన తర్వాతనే కాగ్నిజెన్స్ తీసుకుంటారు అదనమాట. ఇంతకుముందు డైరెక్ట్ కాగ్నిజెన్స్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆ అవకాశం లేదు మనకి. ఎవరైతే మనం కంప్లైంట్ అగెన్స్ట్ గా ఇచ్చామో వాళ్ళకి నోటీస్ అయితే పంపిస్తారు, ఫస్ట్ షోకాజ్ నోటీస్. అది ఇప్పుడున్న పరిస్థితి. 223, ఇంతకుముందు 200 ఉన్నది కదా అది. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఎవరికి అక్యూజ్డ్కి అయితే ఆపర్చునిటీ ఇస్తారు, నోటీస్ అయితే పంపిస్తారు, దాని తర్వాతనే కాగ్నిజెన్స్ తీసుకుంటారు. ఇంతకుముందు ఈ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ వైల్ టేకింగ్ అనేది లేకపోయింది, ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట. ఈ ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తుంది చూడండి, అది. సరే, 230 సప్లై కాపీస్ ఉంది కదా, మనం ముద్దాయి హాజరైన తర్వాత కాపీలు ఫర్నిష్ చేస్తారు కదా, అది ఎలా అన్నప్పుడు ఇన్ ఎనీ కేస్ వేర్ ది ప్రొసీడింగ్ హ్యాస్ బిన్ ఇన్స్టిట్యూటెడ్ ఆన్ ఏ పోలీస్ రిపోర్ట్ కేసు ఇది ఇన్స్టిట్యూట్ చేయబడి ఉంటుంది కదా, దాంట్లో మేజిస్ట్రేట్ షల్ వితౌట్ డిలే లేకుండా అండ్ ఇన్ నో కేస్ బియాండ్ 14 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ అఫెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. ముద్దాయి హాజరైన లేదా ప్రొడ్యూస్ చేయబడ్డ 14 రోజులకు మించకుండా ఆ లోపనే ఏం చేయాలట, అక్యూజ్డ్కైనా కాపీలు ఇవ్వాలట. కాపీలు ఏమేమి ఇస్తారు ఇక్కడ ఉంటాయి.
పోలీస్ రిపోర్టు, ఎఫ్ఐఆర్, స్టేట్మెంట్లు ఇవన్నీ వాళ్ళకి అందజేస్తారు చూడండి కదా. విక్టిమ్ కి కూడా ఇస్తారు. విక్టిమ్ కి అడ్వకేట్ ఉంటే ఆయన కూడా కాపీలు ఇస్తారు. తర్వాత మీకు ఇది ఏమన్నారు, కమిటల్ ప్రొసీడింగ్స్ తెలుసు కదా. కమిటల్ ఇది ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ అన్నప్పుడు ఇక్కడ నుంచి పైకి పంపిస్తారు కదా. దాని గురించి ఒక టైం అంటూ ఫిక్స్ చేసినట్లున్నారు. 232 సెక్షన్ లో 232 సెక్షన్ లో వచ్చేసి మనకు ఈ ప్రావిజన్ 2 ఇచ్చారు. ఏమని రాశారంటే, ప్రొవైడ్ దట్ ది ప్రొసీడింగ్స్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టేకింగ్ కాగ్నిజెన్స్ అండ్ సచ్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ బై ది మేజిస్ట్రేట్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 180 days ఫర్ ది రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. ఇది ఏమవుతుందంటే, మా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మా కేసులో 2015 పిఆర్సి అంటే 2015లో ఉన్నటువంటి పిఆర్సి రీసెంట్ గా 2022 వరకు ఇక్కడే నడిచింది. అంటే దాదాపు 7 years కమిట్ కాకుండా. అలాంటిది నిరోధించే దానికోసము టైం అంటూ పెట్టారు. ప్రొవైడెడ్ దట్ ప్రొసీడింగ్స్ అండర్ ది సెక్షన్ షల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ టేకింగ్ కాగ్నిజెన్స్. టేకింగ్ కాగ్నిజెన్స్ అంటే ఎప్పుడైతే పిఆర్సి నంబర్ ఇస్తారో ఆ డేటెడ్ కాగ్నిజెన్స్ తీసుకున్న డేట్ అవుతుంది. ఆ పిఆర్సి నంబర్ ఇచ్చినప్పటి నుంచి అంటే కాగ్నిజెన్స్ తీసుకున్న డేట్ నుంచి 90 రోజుల లోపల కమిటల్ జరిగే తీరాల. పైకోర్టుకి సెషన్ 90 రోజుల లోపల అంటే 90 రోజులు వెయిట్ చేయమని కాదు, 90 రోజుల లోపల విత్ ఇన్ అన్నారు కాబట్టి చేయాలా. అండ్ సచ్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ బై ది మేజిస్ట్రేట్ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 180 days అంటే డబల్ 90 రోజులు అన్నాం కదా, ఇంకో 90 రోజుల వరకు ఆయన ఎక్స్టెండ్ చేయొచ్చు. కాకపోతే దానికి కారణాలు అయితే రాసి తీరాలన్నమాట. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ టు ఎనీ అప్లికేషన్ ఫైల్డ్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ బై ది అక్యూజ్డ్ ఆర్ బై ది విక్టిమ్ ఆర్ ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై సచ్ పర్సన్ ది కేస్ ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ షల్ బి ఫార్వర్డెడ్ టు ది కోర్ట్ ఆఫ్ సెషన్ విత్ ది కమిటల్ ఆఫ్ ది కేస్. ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి, విక్టిమ్ కానీ అక్యూజ్డ్ కానీ లేదా ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ బై సచ్ పర్సన్ ఏదైనా సరే ఆ కేసులో ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ ని కమిటల్ కేసు బండిలో పంపిస్తారు కదా, దాంతో పాటు కోర్ట్ ఆఫ్ సెషన్ కి అయితే పంపించాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, సరే, కోర్ట్ ఆఫ్ సెషన్ ముందర ట్రయల్ ఎలా జరుగుతుంది అన్న సందర్భంలో, కోర్ట్ ఆఫ్ సెషన్ ముందర ఎలా జరుగుతుంది అన్న సందర్భంలో మామూలుగా మన డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటూ అన్నది మనకు తెలిసి ఉంటుంది కదా. డిశ్చార్జ్ పిటిషన్ గురించి తెలిసి ఉంటుంది కదా. అది దీనికి 250లో డిశ్చార్జ్ గురించి ఇచ్చారు. టైం అయితే ఫిక్స్ చేశారు. ది అక్యూజ్డ్ మే ప్రిఫర్ అన్ అప్లికేషన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ది కేస్ అండర్ సెక్షన్ 232. మరి కింది కోర్టు నుంచి పై కోర్టుకి కమిట్ ఉంటుంది కదా, ఆ డేట్ నుంచి 60 days లోపల సెషన్స్ కోర్టులో ఆయన డిశ్చార్జ్ కోసం పిటిషన్ వేసుకోవచ్చు. అవసరం ఉంటే, వేయాలని కాదు, మే ప్రిఫర్ నా అప్లికేషన్. ఆయన డిశ్చార్జ్ కోసము సెషన్ కోర్టు ముందర ఎప్పుడైతే కేసు కమిట్ అవుతుందో ఆ కమిటల్ డేట్ నుంచి మనకి 60 days లోపల ఆయన డిశ్చార్జ్ పిటిషన్ అయితే వేసుకోవాలని మనకు ఈ సెక్షన్ 250లో చెప్తా ఉన్నారు. నెక్స్ట్ 254. Sir, what is meant by discharge petition, sir? డిశ్చార్జ్ పిటిషన్ అంటే అయ్యా నన్ను శిక్షించడానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఏవి లేవు, నా మీద అనవసరంగా కేసు పెట్టారు, మీరు ఎంత విచారించినా నాకు శిక్ష పడే అవకాశం అయితే లేదు, నన్ను ఈ అభియోగాల నుంచి డిశ్చార్జ్ చేయండి, అంటే చార్జెస్ నుంచి విముక్తులను కలిగించండి అని మనం పెట్టుకున్నటువంటి పిటిషన్. అందులో కారణాలు ఇలా చేశారు, దీనివల్ల నా నేరం అయితే ప్రూవ్ కాదు అని చెప్పడం అనమాట. అది డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. సార్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ది క్లాస్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. మీరు ఆఖర్లో అడగండి డౌట్స్ ఏమంటే ప్లీజ్ సార్. నెక్స్ట్ 254లో ఎవిడెన్స్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు కదా.
provided that evidence of a witness under this subsection may be recorded by audio, video, electronic means. The deposition of evidence of any public servant may be taken through audio, video, electronic means. మరి సాక్షులు చెప్పేటువంటి సాక్ష్యాన్ని కూడా ఆడియో వీడియో మాధ్యమాల ద్వారా రికార్డు చేయొచ్చట. వింటున్నావా రాఘవేంద్ర? ఇది అలాగే పబ్లిక్ సర్వెంట్ యొక్క డిపోజిషన్ కూడా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా తీసుకోవచ్చట. అంటే ఆయన ఇక్కడ ఉంటాడు, మామూలుగా ఎక్కడో దూరం ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. ఆయన రాలేని పక్షంలో ఆయన డిపోజిషన్ ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చట. చూడండి డిపోజిషన్ ఎవిడెన్స్. నెక్స్ట్ 258 లో జడ్జిమెంట్ గురించి అయితే ఇచ్చారు, టైం బౌండ్. After hearing arguments and points of law, the judge shall give a judgment in the case as soon as possible. వీళ్ళంతా తొందరగా within a period of 30 days from the date of completion of arguments. వాదనలు ముగిసిన తర్వాత 30 రోజుల లోపల ఆయన జడ్జ్మెంట్ అయితే ఇవ్వాలట. విచ్ మే బి ఎక్స్టెండ్ టు పీరియడ్ ఆఫ్ 45 days ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్. ఒకవేళ 30ని కాస్త 45 రోజులు చేయొచ్చు. అదే అందుకు కారణాలు అయితే ఆయన రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోయర్ కోర్టులో జేఎఫ్సిఎం కోర్టులో వచ్చేసి పోలీస్ రిపోర్ట్ చేత ఇన్స్టిట్యూట్ చేయబడినటువంటి కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేసుకోవాలంటే ది అక్యూజ్డ్ మే ప్రిఫర్ అన్ అప్లికేషన్ ఫర్ డిశ్చార్జ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సప్లై ఆఫ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సెక్షన్ 230 కింద డాక్యుమెంట్స్ సప్లై చేస్తారు కదా, చార్జ్ షీట్, ఎఫ్ఐఆర్, స్టేట్మెంట్లు, కాపీలన్నీ ముద్దాయికి ఇచ్చేస్తారు. ఆ డేట్ నుంచి 60 రోజుల లోపల ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలట. తర్వాత వేసుకోవడానికి ఉండదని అనిపిస్తుంది. దీన్ని బట్టి వేసుకోవాలంటే 60 days లోపల ఆయన వేసుకోవాలా. మరి 239 ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా, అది కూడా 239 కదా ఎగ్జామినేషన్ ఉంది. విట్నెస్లకి ఎగ్జామినేషన్ కూడా ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కొంచెం మనకు అడ్వకేట్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రాసిక్యూషన్ కు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది. సెక్షన్ 269 లో ఒక కొత్తగా వచ్చేసి మనకు 269 లో 7 అని పెట్టారు. ఇది మామూలుగా ఇప్పుడు జరుగుతూ ఉంది, కానీ దీనికి చట్టబద్ధత కల్పించే దానికోసం ఇది వచ్చింది. వేర్ డిస్పైట్ గివింగ్ ఆపర్చునిటీ టు ది ప్రాసిక్యూషన్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఆల్ రీజనబుల్ మెజర్స్ అండర్ దిస్ ఇస్ సంహిత, if the attendance of the prosecuting witness under subsections 5, 6 cannot be secured for cross-examination, it shall be deemed that such witness has not been examined for not being available, and the magistrate may close the prosecution evidence for reasons to be recorded in writing and proceed with the case on the basis of material on record. ఒకవేళ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా సరే ప్రాసిక్యూషన్ విట్నెస్ హాజరు కాలేదనుకోండి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం, అలాంటప్పుడు ఇంకా వీళ్ళని అసలు ఎగ్జామినే చేయలేదని చెప్పేసి భావించుకుంటూ మేజిస్ట్రేట్ గారు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ క్లోజ్ చేసేసి ఏదైతే అవైలబుల్గా ఉందో మెటీరియల్ దానిపైన కేసు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి మామూలుగా అఫీషియల్ గా సాక్షులు రాకపోతే క్లోజ్ చేస్తున్నారు మేజిస్ట్రేట్లు కానీ జడ్జిలు కానీ ఎవిడెన్స్. అది ఇంతకాలం ఇదిగా వచ్చింది. ఇప్పుడైతే అనుకుంటూ ఒక సెక్షన్ ఇచ్చారు 269(7) దాని కింద ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ క్లోజ్ చేయడానికి అనమాట. చూడండి ఇది సమన్స్ కేసులు, ట్రయల్ ఆఫ్ సమన్స్ కేసెస్ బై మేజిస్ట్రేట్ 274 కింద ఏమి ఇచ్చారు, ఒకవేళ ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది మేజిస్ట్రేట్ కన్సిడర్ ది అక్యూజేషన్ ఇస్ గ్రౌండ్లెస్, అతని పైన ఉన్నటువంటి ఆరోపణలు ఎటువంటి నిరాధారమైనవి, గ్రౌండ్లెస్, కారణం లేకుండా ఇతను పెట్టారు కేసు అని అనుకున్నప్పుడు ఈ షెల్ ఆఫ్టర్ రికార్డింగ్ రీజన్స్ రైటింగ్ రిలీజ్ ద అక్యూట్ అండ్ సచ్ రిలీజ్ షెల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ డిశ్చార్జ్. అతన్ని వదిలేయచ్చట. ఆ వదిలేసినటువంటి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే డిశ్చార్జ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంటుంది. అంటే ఈ యాక్విటల్ తో సమానం అనుకుంటాను. యాక్విటల్ ఎప్పుడు ఉంది, నేరం విచారించిన తర్వాత. డిశ్చార్జ్ అన్నది చార్జెస్ ఫ్రేమ్ కాకముందు డిశ్చార్జ్ అంటారు. ఒకసారి ట్రయల్ కమెంట్స్ అయ్యి జరిగినప్పుడు యాక్విటల్ లేదా కన్విక్షన్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సమ్మరీ ట్రయల్స్.
దాంట్లో కొత్తగా ఏమి ఇచ్చారు, ది మేషెట్ మే ఆఫ్టర్ గివింగ్ ద అక్యూజ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, ఆ ముద్దాయికి ఒక సహేతుకమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ఫర్ రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్, రికార్డ్ చేస్తూ రైటింగ్ లో రీజన్స్, ట్రై ఇన్ సమ్మరీ వే all or any of the offences not punishable with death or imprisonment of life or imprisonment for a term exceeding 3 years. ఇవి కాకుండా నాట్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష లేదా ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ ఎక్సీడింగ్ 3 years, ఇవి కాకుండా ఉన్నటువంటి నేరాల్ని సమ్మరీ వేలో ట్రై చేయించటం, ముద్దాయి చెప్పింది విన్న తర్వాత చేయొచ్చు అనే ఇది మేషెట్ గారికి అయితే ఇచ్చారు. ఇది 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 ఒకటి చూడండి. ఏమన్నారు, ప్లీ ఆఫ్ బార్గెనింగ్ విన్నారు కదా మీరు, ప్లీ ఆఫ్ Yes, బార్గెనింగ్. sir. Yes, sir. Plea of bargaining. ప్లీ ఆఫ్ బార్గెనింగ్ లో భాగంగా ఏం చేశారంటే, అండ్ వేర్ ది అక్యూజ్డ్ ఇస్ అ ఫస్ట్ టైమ్ అఫెండర్ అండ్ హ్యాస్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ ది పాస్ట్, ఇట్ మే సెంటెన్స్ ది అక్యూజ్డ్ 1/4 ఆఫ్ సచ్ మినిమం పనిష్మెంట్. ఒక మినిమం పనిష్మెంట్ అంటూ ఈ ప్లీ ఆఫ్ బార్గెనింగ్ లో వస్తుంది. దాంట్లో కూడా 1/4 పనిష్మెంట్ అయితే ఇవ్వచ్చట. ఎప్పుడు అతను ఫస్ట్ టైం అఫెన్స్ చేసి ఇంతకు ముందు ఎప్పుడు శిక్ష పడని వాళ్ళకి, ఫస్ట్ టైం అఫెండ్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఇది కూడా ఇచ్చారు చూడండి, మళ్ళీ చదువుకోండి, స్కై బ్లూ కలర్ లో ఉన్నది. అండ్ వేర్ ది అక్యూజ్ ఇస్ ఫస్ట్ టైం అఫెండర్ అండ్ హాస్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ ది పాస్ట్, ఇట్ మే సెంటెన్స్ ది అక్యూజ్ టు 1/6 ఆఫ్ ది పనిష్మెంట్ ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్టెండబుల్ ఫర్ సచ్ అఫెన్స్. ఆ నేరకు సంబంధించి 1/6, అంటే 6 భాగాల్లో ఒక భాగం ఆ రకంగా కూడా ఇవ్వచ్చు. అతను ఇంతకు ముందు ఎప్పుడు నేరం చేయని వాడు లేదా శిక్ష పడిన వాడు అయి ఉంటే ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు 293లో చెప్పారు. అది చూసుకోండి, ప్లీ ఆఫ్ బార్గెనింగ్ లో వస్తుంది అది. సరే, ఇది నో ఫార్మల్ ప్రూఫ్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఒకటి ఆల్రెడీ ఉన్న ప్రావిజనే, అది కాకపోతే ఇప్పుడు 330 అయింది. ఇంతకు ముందు మనకు అది ఎన్నో ప్రావిజన్ లో ఉండేదంటే 294. దానికి అడిషనల్ గా అయితే ఇది అయితే ఇచ్చారు. ఏమని ఇచ్చారు, సూన్ ఆఫ్టర్ సప్లై ఆఫ్ సచ్ డాక్యుమెంట్ అండ్ ఇన్ నో కేస్ లేటర్ దెన్ 30 days ఆఫ్టర్ సచ్ సప్లై. ఆ డాక్యుమెంట్ అయితే ఎదుటి వాళ్ళకి కూడా అక్యూజ్ కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఇవ్వాలని చెప్తున్నారు. సూన్ ఆఫ్టర్ సప్లై ఆఫ్ సచ్ డాక్యుమెంట్స్ అండ్ ఇన్ నో కేస్ లేటర్ దెన్ 30 days ఆఫ్టర్ సప్లై. ఆ సప్లై చేసిన తర్వాత 30 days కంటే లేట్ కాకుండా, అంటే 30 days లోపల మీరు అడ్మిట్ చేస్తారా, డినై చేస్తారా ఈ యొక్క డాక్యుమెంట్ యొక్క జెన్యూన్నెస్ ని అని చెప్పేసి అడగాలట. నెక్స్ట్ ప్రొవైడెడ్ దట్, ఇది సివిల్ లో ఉంది అలాగే అనమాట. ప్రొవైడెడ్ దట్ ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్కషన్ రిలాక్స్ ది టైమ్ లిమిట్ విత్ రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. మరి 30 days లోపల అన్నారు కదా, ఆ టైం కూడా రిలాక్స్ చేయొచ్చు కోర్టు రీజన్స్ రాస్తూ. నెక్స్ట్ ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నో ఎక్స్పర్ట్ షల్ బి కాల్డ్ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ అన్లెస్ ది రిపోర్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పర్ట్ ఈస్ డిస్ప్యూటెడ్ బై ఎనీ ఆఫ్ ది పార్టీస్ టు ది ట్రయల్. ఎప్పుడైతే ఈ ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ యొక్క రిపోర్ట్ ని మనం డిస్ప్యూట్ చేయలేదు అనుకోండి, అప్పుడు అది ప్రూవ్ అయినట్లుగా భావించుకొని అది మార్క్ చేసేస్తారు. ఆ ఎక్స్పర్ట్ నేమి పిలవరు అనమాట. అది ఎవరు వాళ్ళు అంటే ఈ పైన 329లో చూసుకోండి. ఆ 329లో వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కెమికల్ ఎగ్జామినర్, ఫింగర్ ప్రింట్స్, ఎక్స్ప్లోజివ్స్, వీళ్ళంతా వాళ్ళు అనమాట. అవి ఎటువంటి ప్రూఫ్ లేకుండా మార్క్ కాబడతాయి అనమాట. మీరు డిస్ప్యూట్ చేస్తే వాళ్ళని పిలిపిస్తారు. నెక్స్ట్ ఇది కొత్తది ప్రావిజన్ 336, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. 336లో ఏం చెప్తున్నారు, ఎవిడెన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, ఎక్స్పర్ట్స్, పోలీస్ ఆఫీసర్స్ ఇన్ సర్టన్ కేసెస్. వాళ్ళు దొరకకుండా చనిపోయినప్పుడు అట్లా కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా,
అవి ఏం చెప్తున్నారు? వేర్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ రిపోర్ట్ ప్రిఫర్డ్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, సైంటిఫిక్ ఎక్స్పర్ట్ ఆర్ మెడికల్ ఆఫీసర్ is purported to be used as evidence in an inquiry, trial or other proceeding under this Sanhita, and such public servant, expert or officer is either transferred, అతను ట్రాన్స్ఫర్ అయినా సరే, రిటైర్ అయినా సరే, లేదా డైడ్ చనిపోయినా సరే, ఇన్ని అవకాశాలు ఇచ్చారు చూడండి. సచ్ పబ్లిక్ సర్వెంట్, ఎక్స్పర్ట్ ఆర్ అదర్ ఆఫీసర్ కెన్ నాట్ బి ఫౌండ్ ఆర్ ఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ డిపోజిషన్. అతను సాక్ష్యం ఇచ్చే పరిస్థితుల్లో ఇలాంటి కానీ, అతను దొరకడం కష్టం అని అనుకునే పరిస్థితుల్లో కానీ, మరియు సెక్యూరింగ్ ప్రెజెన్స్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్, ఎక్స్పర్ట్ ఆర్ ఆఫీసర్ ఈస్ లైక్లీ టు కాజ్ డిలే ఇన్ హోల్డింగ్ ది ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్. ఇది ఆయన కోర్టుకు తీసుకురావడము చాలా డిలే అవుతుంది, ఇవన్నీ ఆలస్యం అవుతుంది చాలా అనుకున్న పరిస్థితుల్లో కూడాను కోర్టు ఏం చేయొచ్చట? ది కోర్ట్ షల్ సెక్యూర్ ప్రెజెన్స్ ఆఫ్ సక్సెసర్ ఆఫీసర్ ఆఫ్ సచ్ పబ్లిక్ సర్వెంట్, ఎక్స్పర్ట్ ఆర్ ఆఫీసర్ who is holding that post at such deposition to give deposition on such document or report. మరి వాళ్ళు రాలేనుకున్నప్పుడు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు, వాళ్ళని పిలుచుకురావడము ఆలస్యం అవుతుంది అన్నప్పుడు, వాళ్ళని పిలుచుకురావడం దాదాపు అసాధ్యము అని, వాళ్ళు దొరకరు అని అన్నప్పుడు, లేదా దొరికినా వాళ్ళు డిపోజిషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఏదో అన్నప్పుడు, వాళ్ళ సక్సెసర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉంటారు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాడు, ఆయన ప్లేస్లో వచ్చిన ఎస్ఐ ఆఫీసర్, ఇంకొకరు పబ్లిక్ సర్వెంట్ ఎవరైనా సరే, ఎంఆర్ఓ వెళ్ళిపోతే ఎంఆర్ఓ, ఎక్స్పర్ట్ వెళ్ళిపోతే అట్లా అనమాట. ఎవరైనా సరే వాళ్ళ తర్వాత ఆ స్థానంలోకి వచ్చినటువంటి, ఆ పోస్ట్లోకి వచ్చినటువంటి సక్సెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి కోర్టు ఈ డాక్యుమెంట్, ఈ రిపోర్ట్ పైన మీరు ఎవిడెన్స్ ఇవ్వండి, డిపోజ్ చేయండి అని చెప్పేసి కోర్టు అడగచ్చట. Provided that no public servant, scientific expert or medical officer shall be called to appear before court unless the report of such public servant, scientific expert or medical officer is disputed by any of the parties of the trial or other proceeding. ఇది చూడండి, ఇప్పుడు మీకు డాక్టర్ గారు వూండ్ సర్టిఫికేట్, పిఎం సర్టిఫికేట్ అవన్నీ ఇస్తారు కదా, వీళ్ళు డిస్ప్యూట్ చేయలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళని పిలవరట. ఆ డాక్యుమెంట్ ని, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ డైరెక్ట్ గా ఎవిడెన్స్ గా తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఐఎమ్ హ్యావింగ్ డౌట్స్ ఓవర్ ది వూండ్ సర్టిఫికేట్ అని చెప్పి అడిగి మనం క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది అని చెప్పి డాక్టర్ గారిని అడగాల్సి ఉంటుందేమో. ఇది అమల్లోకి వచ్చినప్పుడు చూద్దాం. మోస్ట్లీ 1వ తేదీ కానీ 3వ తేదీ కానీ వస్తుంది అని అంటున్నారు. ఆ విషయంలో జూనియర్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు డిస్ప్యూట్ చేస్తే తప్ప డాక్టర్ని, ఎక్స్పర్ట్స్ని ఎగ్జామిన్ చేయరు. నెక్స్ట్, ఇది మామూలుగా 309 అనుకుంటాను. 309 ఇప్పుడు కాస్త 346 అయింది. దీంట్లో అడ్జర్న్మెంట్స్ విషయంలో మనకు ఒక లిమిట్ అయితే ఇచ్చినారు, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బిలో వేర్ ది సర్కమ్స్టాన్సెస్ ఆర్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ఎ పార్టీ, నాట్ మోర్ దెన్ 2 అడ్జర్న్మెంట్స్ మే బి గ్రాంటెడ్ బై ది కోర్ట్ ఆఫ్టర్ హియరింగ్ ది అబ్జెక్షన్స్ ఆఫ్ ది అదర్ పార్టీ అండ్ ఫర్ ది రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. 2 వాయిదాల కంటే మీకు ఎక్కువ ఇవ్వరట. అది కూడా ఎప్పుడు పరిస్థితులు మీ చేయి దాటిపోయి బియాండ్ యువర్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆ 2 అడ్జర్న్మెంట్స్ కంటే ఎక్కువ ఇవ్వరట. కోర్టు వాయిదాలు ఎన్నిసార్లు వేయచ్చు, అదొకటి ఉంటుంది. అది జాగ్రత్త ట్రయల్లో. తర్వాత ఇది ఇంకా చాలా ఇదైన విషయము. వ్యక్తిగత స్వేచ్ఛకి 349 మామూలుగా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉన్నది. ఇప్పుడు కాస్త ఫింగర్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోవచ్చట. మేజిస్ట్రేట్ మీ ఫింగర్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోవచ్చట. మరి వాయిస్ శాంపుల్ కూడా, మీ మాటలు కూడా శాంపుల్ తీసుకోవచ్చట. వాయిస్ అది తీసుకోవచ్చు అనమాట. అయితే provided further that the magistrate may, for the reason to be recorded in writing, order any person to give such specimen or sample without him being arrested. అరెస్ట్ చేయకుండానే అయ్యా నువ్వు దీని గురించి శాంపుల్, స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఇవ్వు, ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు, శాంపుల్ వాయిస్ శాంపుల్ ఇవ్వు అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేయచ్చట. కాబట్టి మీరు వేలిముద్రలు ఇవ్వమని చెప్పినా కూడా ఎవరైనా సరే మేజిస్ట్రేట్ గారి దగ్గర వేలిముద్రలు ఇవ్వాల్సిందే, వాయిస్ శాంపుల్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ 355 అంటే మనం డైలీ ఇప్పుడు వేస్తున్నటువంటి 317 పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, 317 పిటిషన్లు ఏదైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు 355 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటి నుంచి 317 కాకుండా 355 అని రాయాల్సి ఉంటుంది.
దీంట్లో ఏమి ఇచ్చారంటే మనకి అక్యూర్ వచ్చేసి ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ద్వారా కూడా అపేర్ కావచ్చట. కాబట్టి వీడియో కాల్లో చూపించి కూడా ప్రజెంట్ మీరు వేయించుకోవచ్చు కోర్టు ముందర. నెక్స్ట్ 356 ఇది కొత్తగా వచ్చినటువంటి ఇది మీరు ఆల్రెడీ పత్రికలలో న్యూస్లో వచ్చి ఉంటుంది కదా, అంటే ముద్దాయి పరోక్షంలో కూడా విచారణ జరిపే విధానము ఇది వచ్చింది కాబట్టి ఇది కూడా చూసుకోండి. 356 ఇది చాలా పెద్దగా ఉంది, మీరే చదువుకోండి. ఏం లేదు, ఆయన రాలేదనుకోండి, వాయిదాలు రాకుండా ఎన్నాళ్ళని ట్రయల్ నిలబెడతారు కాబట్టి ఆయన అడ్వకేట్ ఉంటే అడ్వకేట్ సమక్షంలోనే విచారణ ముగిస్తారు, జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు. అదనమాట. వాళ్ళ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ ఆయా ట్రయల్ కమెంట్స్ అవుతుందని చెప్పి తెలియజేసి ఇది మొదలు పెడతారు ట్రయల్. వాళ్ళ పరోక్షంలోనే ట్రయల్ జరుగుతుంది, తర్వాత జడ్జిమెంట్ కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది అనమాట. అది తర్వాత అప్పీల్ ఇట్లా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే వాడు పారిపోయిన వాడు గురించి జడ్జిమెంట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ జడ్జిమెంట్ పైన అయితే వాడు పర్సనల్ గా వచ్చి అప్పీలేట్ కోర్టు ముందర హాజరైతే తప్ప దానిపైన అప్పీల్కి వెళ్ళడానికి ఉండదట. తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కన్విక్షన్ పడి ఉంటుంది, జడ్జిమెంట్ లో కన్విక్షన్ పడి ఉంటుంది. ఆ కన్విక్షన్ పడిన తర్వాత అతను 3 ఏళ్ల పాటు కూడా అప్పీల్ చేసుకోకపోతే తర్వాత అతను అప్పీల్కి వెళ్ళడానికి ఉండదట. ఇది కొత్త ప్రాజెక్ట్, అంటే ఆయన పరోక్షంలో కూడా జరుగుతుంది ట్రయల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు 320 కాంపౌండింగ్ అంత ఆఫెన్సెస్ వచ్చేసి 359 అయింది. ఇంతకుముందు మనకు విత్డ్రాయల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ అని ఉండేది కదా, అది ఏమన్నారు, గవర్నమెంట్ అనుకుంటే చాలు ఒక జీవో పాస్ చేసేసి అక్కడ కోర్టులో ఒక పిటిషన్ పడేసి విత్డ్రా చేసుకునేది. ఇప్పుడు మాత్రం అవకాశం లేకుండా ప్రావిజన్ ఇచ్చారు. provided further that no court shall allow such withdrawal without giving an opportunity of being heard to the victim in the case. మామూలుగా ఇంతకుముందు ఏమనుందంటే డిఫాక్టో కంప్లైంట్, డి జ్యూరీ కంప్లైంట్ అని రెండు ఉంటాయి. డిఫాక్టో కంప్లైంట్ అంటే యాక్చువల్ విక్టిమ్, అంటే ఎవరైతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉన్నారో తనకు అన్యాయం జరిగిందని, తనకు బాధ పెట్టారు అని చెప్పేసి ఆ విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆయన డిఫాక్టో కంప్లైంట్ అంటారు. ఆయన ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్ ఉన్నంత వరకు ఉంటాడు. తర్వాత వచ్చేసి ఆ కోర్టులోకి వెళ్ళి వచ్చినప్పుడు స్టేట్ రిప్రజెంటెడ్ బై ఎస్హెచ్ఓనే మీకు కంప్లైంట్ గా ఉంటుంది అనమాట. వాళ్ళే రాజకీయ కారణాలతోనో ఇంకొకటితోనో విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. బాధితుడికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది కాదు. అంటే నువ్వు పెట్టిన కేసు నీకు తెలియకుండానే కోర్టులో విత్డ్రా అయిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు అలా ఛాన్స్ లేకుండా విక్టిమ్ కి అవకాశం ఇవ్వకుండా, అంటే ఏం చెప్తారా వీళ్ళు విత్డ్రా చేసుకుంటుంది, మీరేమైనా చెప్పుకుంటారా అని అడిగిన తర్వాతనే, ఆయన చెప్పింది విన్న తర్వాతనే విత్డ్రా చేసుకునే ప్రావిజన్ అయితే ఇచ్చారు. ఈ జడ్జ్మెంట్ కాపీ వచ్చేసి విత్ ఇన్ 7 days దాంట్లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. మరి 398 కొత్త ప్రావిజన్ వచ్చింది. ఇది ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ దీని గురించి స్కీమ్ ఇంకా ఏర్పాటు చేయలేదు. కానీ ఎవరి స్టేట్ గవర్నమెంట్ షల్ ప్రిపేర్ అండ్ నోటిఫై ఏ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఫర్ ది స్టేట్ అని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు మనకు విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ ఉంది కదా, అట్లా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కూడా ఒకటి తొందరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము నోటిఫై చేయాలి, ప్రిపేర్ చేసి నోటిఫై కూడా చేయాలంట. తొందరలో వస్తుంది స్కీము, అది మనం చూసుకుందాం. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్.
ఇంకా పెద్దగా మార్పులు ఏం లేవు. 472కి వెళ్తే ఒకటి కొత్త ప్రావిజన్ అంటూ వచ్చింది మీకు. ఇది మీకు జేసీజే ఎగ్జామ్స్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రాసే వాళ్ళకి. Yes. 472 మామూలుగా మనం మెర్సీ పిటిషన్ అని వింటూ ఉంటారు కదా, క్షమాభిక్ష పెట్టమని చెప్పేటువంటిది. ఈ ప్రావిజన్ ఇంతకు ముందు సిఆర్పిఎస్ లో లేకుండా ఉంది. ఇప్పుడు మనకు కొత్తగా ఈ ఈ ఈ భారత నాగరిక సురక్ష సంహిత దీంట్లో పెట్టారు 472. సరే, మనం తెలుసుకోవాలి కాబట్టి దీన్ని పూర్తిగా తెలుసుకుందాం. చెప్తాను. ఏ కన్విక్ట్ అండర్ ది సెంటెన్స్ ఆఫ్ డెత్, మరణ శిక్ష పడినటువంటి కన్విక్ట్ అయినటువంటి వ్యక్తి, ఆర్ హిస్ లీగల్ హెయిర్, అతని లీగల్ హెయిర్ అవుతున్నారు, ఆర్ ఎనీ అదర్ రిలేటివ్, అతని బంధువు కానీ, ఇఫ్ హీ హాస్ నాట్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఏ పిటిషన్ ఫర్ మెర్సీ పిటిషన్, ఇంతకు ముందు వేసుకోకుండా ఉంటే, అంటే ఈ చట్టం రాకముందు వేసుకోకుండా ఉంటే, file a mercy petition before the President of India under Article 72 or the Governor of the State under Article 161 of the Constitution within a period of 30 days from the date on which Superintendent of the jail సూపరింటెండెంట్ జైలు ఇతనికి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ రోజు నుంచి 30 రోజుల లోపల అతను అప్లై చేసుకో. అతను కానీ, అతని లీగల్ హెయిర్ కానీ, అతని బంధువు ఎవరైనా ఉంటే కూడా గవర్నర్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ మెర్సీ పిటిషన్ వేసుకోవచ్చట. సబ్జెక్ట్ ఉంటే సూపరింటెండెంట్ ఆఫ్ ది జైల్ సూపరింటెండెంట్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత, ఏమి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అంటే, ఇన్ఫార్మ్స్ హిమ్ అబౌట్ ది డిస్మిసల్ ఆఫ్ ది అప్పీల్, రివ్యూ ఆర్ స్పెషల్ లీవ్ టు ది అప్పీల్ బై ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ వేసుకున్నా లేదా రివ్యూ వేసుకున్నా, అప్పీల్ వేసుకున్నా, అది డిస్మిస్ అయిన సంగతి ఈ కన్విక్షన్ పడిన వ్యక్తికి తెలియజేసిన 30 రోజుల లోపల. లేదు, ఇన్ఫార్మ్స్ హిమ్ అబౌట్ ది డేట్ ఆఫ్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ బై ది హైకోర్ట్ అండ్ ది టైమ్ అలౌడ్ టు ఫైల్ అన్ అప్పీల్ ఆర్ స్పెషల్ లీవ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ యాజ్ ఎక్స్పైర్డ్. మరి మామూలుగా కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఒక డెత్ సెంటెన్స్ ఇచ్చింది అనుకోండి, అది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ ఆఫ్ విచ్ కోర్ట్? హైకోర్టు. అతనికి చెప్తారనమాట, సూపరింటెండెంట్ గారు వచ్చి, అయ్యా నీకు శిక్ష విధించారు కదా, దాన్ని హైకోర్టు పలానా తేదీ కన్ఫర్మ్ చేసింది అని చెప్పడం. నువ్వు అప్పీల్కి వెళ్ళాలనుకుంటే ఇన్ని రోజుల లోపల వెళ్ళొచ్చు, స్పెషల్ లీవ్ ఇన్ ది సుప్రీంకోర్టు ఫైల్ చేయాలంటే ఇన్ని లోపల వేయచ్చు నువ్వు అని అంటుంది. ఆ టైం కూడా అయిపోయినప్పుడు, ఆ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత 30 రోజుల లోపల వీళ్ళు పిటిషన్ వేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్, ది పిటిషన్ అండర్ సబ్సెక్షన్ 1 మే ఇనిషియల్లీ బి మేడ్ టు ది గవర్నర్ అండ్ ఆన్ ఇట్స్ రిజెక్షన్ or disposal by the governor, the petition shall be made to the president within a period of 60 days from the date of rejection or disposal of such petition. మరి ఫస్ట్ అయితే గవర్నర్ పెట్టుకోవాలట. గవర్నర్ దగ్గర డిస్పోజ్ అయినా, రిజెక్ట్ అయినా సరే, అక్కడ నుంచి 60 days లోపల ప్రెసిడెంట్ గారికి అయితే పెట్టుకోవాలట మెర్సీ పిటిషన్. నెక్స్ట్, the superintendent of the jail or officer in charge of the jail shall ensure that every convict, in case there are more than one convict in a case, also files the mercy petition within a period of 60 days and on non-receipt of such petition from the other convicts, superintendent of the jail shall send the names, addresses, copy of the record of the case and all details of the case to the central government or the state government for consideration along with the said mercy petition. సరే, ఒక 2-3-5 మందికి శిక్ష పడింది, ఒకడు మాత్రమే మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు, మిగతా వాళ్ళు పెట్టుకోలేదు. అలాంటప్పుడు జైలు సూపరింటెండెంట్ గారికి డ్యూటీ ఏమి ఇచ్చారు? షల్ అంటే ఆయన ఎన్షూర్ చేస్తాడు, అంటే అయ్యేలాగా చూడాలన్నమాట. ఏమి అంటే, మిగతా వాళ్ళ అడ్రస్లు, పేర్లు, ఏదైతే కేసు రికార్డు ఉందో అవన్నీ ఈ మెర్సీ పిటిషన్ తో పాటు పంపించారంట. నెక్స్ట్, వాళ్ళు అప్లై చేయకపోయినా సరే, the central government shall, on receipt of the mercy petition, seeks the comments of the state government and consider the petition along with the records of the case and make a recommendation to the president in this behalf. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కామెంట్స్ అడుగుతుంది, మీరు ఏం అంటారు దీని గురించి అని చెప్పేసి కామెంట్ అడిగి కన్సిడర్ చేసి, ఆ పిటిషన్ తో పాటు వచ్చిన కేసు రికార్డు కన్సిడర్ చేసి ప్రెసిడెంట్ గారికి రికమెండ్ అయితే చేస్తుంది. make recommendation to the president in this job as expeditiously as possible, సాధ్యమైనంత తొందరగా, విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ కామెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ నుంచి కామెంట్స్ వచ్చిన తర్వాత, మరియు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ నుంచి రికార్డ్స్ వచ్చిన తర్వాత 60 days కూడా సాధ్యమైనంత త్వరగా ప్రెసిడెంట్ గారికి రికమెండేషన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలట. The president may consider, decide and dispose of the mercy petition, and in case there are more than one convict in a case, the petition shall be decided by the president together in the interest of justice. ఒకవేళ
ఒకరికంటే ఎక్కువ మంది శిక్ష పడే వాళ్ళు ఉన్నారనుకోండి, అన్ని పిటిషన్లు కలిపి ఒకటేసారి ఆయన డిసైడ్ చేయొచ్చట. Upon receipt of the order of the President on the mercy petition, the central government shall within 48 hours communicate the same to the Home Department of the state government and the superintendent of the jail or officer in charge of the jail. ఆ జైల్ ఇన్ఛార్జ్ కానీ, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ కానీ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 48 అవర్స్ అంటే 2 రోజులు అనుకుంటాను, 48 అవర్స్ లోపల కమ్యూనికేట్ చేయాలట. Next, no appeal shall lie in any court against the order of the President or of the governor made under Article 72 or Article 161 of the Constitution, and it shall be final. And any question as to the arriving of decision by the President or Governor shall not be inquired into any court. రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానిపైన కానీ, గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఇది పైన కానీ అప్పీల్కి అయితే అవకాశం ఉండదు. అది ఏ కోర్టులో దాని గురించి విచారణ అయితే ఏ కోర్టును జరగకూడదు, ఏ కోర్టుకు దానిపైన అప్పీల్ ఉండదు అని చెప్తున్నారు. మెర్సీ పిటిషన్ కూడా మీకు 472 కింద ఇచ్చారు, చూసుకోండి. సరే, ఇంకొకటి ఏది వీళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్కి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దానికోసం ఈ ప్రావిజన్ 474 అయితే చేశారు. ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది పర్సన్ సెంటెన్స్డ్, మరి ఎవరైతే శిక్ష విధించబడ్డారో వాళ్ళ కన్సెంట్ లేకుండా కూడా ఏం చేయొచ్చట, కమ్యూట్ ది సెంటెన్స్. ఎలా అంటే మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చట. ఏమన్నారు? మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చట. సరే, ప్లీజ్ మ్యూట్ చేసుకోండమ్మా. నెక్స్ట్, ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష ఎవరికైనా పడింది అనుకోండి, దాన్ని ఎంతకు తగ్గించట, ఫార్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 7 years. 7 ఏళ్లకు తక్కువ లేకుండా, అంటే 7 ఏళ్ల దాకా పొడిగించచ్చు. యావజ్జీవ కారాగార శిక్షను ఎన్ని ఏళ్లకు? 7 ఏళ్ల వరకు తగ్గించొచ్చట, మరి అంతకు తక్కువ లేకుండా. మరి సెంటెన్స్ ఆఫ్, ఇది మళ్ళీ కొత్తగా ఇచ్చారు 2 ప్రావిజన్స్. సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ 7 years ఆర్ మోర్, 7 ఏళ్ళు లేదా అంతకు మించి శిక్ష పడింది అనుకోండి, దాన్ని ఎంతకు తగ్గించవచ్చు అంటే ఫార్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 3 years, 3 సంవత్సరాలకు తక్కువ కాకుండా తగ్గించొచ్చట. అది. నెక్స్ట్, ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లెస్ దాన్ 7 years ఫార్ ఫైన్. మరి ఇది ఎంత బాగుంది చూడండి. ఇది ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లెస్ దాన్ 7 years ఉన్నప్పుడు, అంటే లెస్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్ శిక్ష పడింది అనుకోండి ఎవరికైనా సరే, దాన్ని ఎంతకు తగ్గించట అంటే జరిమానా విధించవచ్చు అంట, ఫర్ ఫైన్. అంటే 3 ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి ఎవరికైనా, వాడికి జరిమానా వేసి వదిలేయచ్చట. 6 ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి, వాడికి దగ్గర నుంచి కూడా జరిమానా వసూలు చేసి వాడిని వదిలేయచ్చట. బాగుంది కదా. ఏ సెంటెన్స్ ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్, చూడండి అలాగే ఉంది. ఏ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లెస్ దాన్ 7 years, 7 ఏళ్ల లోపల శిక్ష విధించబడుతుంది ఎవరికైనా, వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేసుకుని వాళ్ళని వదిలేయచ్చు అని చెప్పి చెప్తా ఉంది. కావాలంటే స్టేట్ గవర్నమెంట్, అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంటే ఉంటుంది అని తగ్గించచ్చట. మరి ఏ సెంటెన్స్ ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎనీ టర్మ్ టు విచ్ దట్ పర్సన్ మైట్ హ్యావ్ బీన్ సెంటెన్స్డ్. మరి కఠిన కారాగార శిక్షను విధించుంటారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్, దాన్ని సాధారణ జైలు శిక్ష కూడా మార్చచ్చు. మనకు 474 చెప్తాం. ఇది కూడా నేర్చుకోండి బాగా. ఇది మామూలుగా వచ్చేసి ఎంతకాలం పాటు ప్రిజన్ని అండర్ ప్రిజన్ లోపల పెట్టచ్చు అని చెప్పేస్తున్నారు కదా. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ పర్సన్ ఇస్ ఎ ఫస్ట్ టైమ్ అఫెండర్ హూ హాజ్ నెవర్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఇన్ ది పాస్ట్, అంతకు పూర్వము ఎప్పుడు శిక్ష పడిన వాడు, ఫస్ట్ టైం అఫెండ్ చేసిన వాడిని, ఈ షల్ బి రిలీజ్ ఆన్ బాండ్ బై ది కోర్ట్ ఇఫ్ హీ హాస్ అండర్ గాన్ డిటెన్షన్ ఫర్ ఎ పీరియడ్ extending up to 1/3 of the maximum period of imprisonment specified for such offense under that law. ఏదైతే శిక్ష ఉందో ఒక నేరానికి మాక్సిమం ఎంత శిక్ష విధించగలుగుతామో అందులో 1/3 అతను
డిటెన్షన్ లో ఆల్రెడీ ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ డిటెన్షన్ అది ఉన్నారనుకోండి, అప్పుడు అతన్ని బాండ్ తీసుకుని కోర్టు వదిలేచ్చట. కొత్తగా 479 అని చెప్పేసి ఇది వచ్చింది, దాంట్లో చూసుకోండి. తర్వాత వచ్చేసి ఒకవేళ అతను ఒక కేసు కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయి అనుకోండి, అప్పుడైతే వాడిని వదలదు అనమాట. సరే, మరి సూపరింటెండెంట్ సబ్ జైలు ఏం చేయాలంటే ఆ 1/3 ఇందాక చదువుకున్నాం కదా మనం, 1/2 లేదా 1/3 అని చెప్పేసి, ఆ పీరియడ్ ఎప్పుడైతే ముగుస్తుందో అప్పుడు కోర్టుకి ఒక అప్లికేషన్ అయితే రైటింగ్ లో పెట్టి, అయ్యా ఇంతకాలం శిక్షాకాలం వీడు పూర్తి చేసుకున్నాడు, కాబట్టి ఈయన్ని వదలండి బెయిల్ పైన అని చెప్పేసి అప్లికేషన్ అయితే పెట్టాలట. సూపరింటెండెంట్ జైలు బాధ్యత ఆయన కూడా ఇచ్చారు. మనకి ఇప్పుడు 497 ప్రాపర్టీ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ మనం 451 కింద పిటిషన్ ఇస్తాం కదా రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కోసం. అందులో కొత్తగా ఒక ప్రావిజన్ అంటే ఇచ్చారు. ది కోర్ట్ ఆర్ ది మేజిస్ట్రేట్ షల్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 14 days ఫ్రమ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 బిఫోర్ ఇట్. కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసిన 14 రోజుల పీరియడ్ లోపల ఏం చేయాలట, ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ కంటైనింగ్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఇన్ సచ్ మేనర్ ఫార్మ్ అండ్ మేనర్ as the స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ ప్రొవైడ్. స్టేట్ గవర్నమెంట్ రూల్స్ చేయడం ద్వారా ఇలాంటి ఫామ్ లోనే రాయాలా అని చెప్తుంది కోర్టుకి. ఆ రకంగా స్టేట్మెంట్ అయితే ప్రిపేర్ చేయాలట. ది కోర్ట్ ఆర్ ది మేజిస్ట్రేట్ షల్ కాజ్ టు బి టేకన్ ది ఫోటోగ్రాఫ్ అండ్ ఇఫ్ నెసరీ వీడియోగ్రాఫ్ ఆన్ మొబైల్ ఫోన్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఆఫ్ ది ప్రాపర్టీ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1. అది ఆ ఫోటోలు, అది ఫోటోగ్రాఫ్స్ మళ్ళీ వీడియోగ్రాఫ్ కూడా మొబైల్ ఫోన్లో తీయాలట కోర్టు ఆ ప్రాపర్టీని. ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ అండర్ సబ్సెక్షన్ 2 and the photograph or the videograph taken under subsection 3 shall be used as evidence in any inquiry, trial or other proceeding అండర్ ది సంహిత. అది ప్రాపర్టీ డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయకనే అందుకు తగినటువంటి సాక్ష్యంగా ఈ ఫోటోని కానీ వీడియోని కానీ యూజ్ చేసుకోవచ్చట. ది కోర్ట్ ఆర్ ది మేజిస్ట్రేట్ షల్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days after the statement has been prepared on subsection 2 and the photograph or video has been taken under subsection 3 order the disposal, destruction, confiscation or delivery of the property in the manner specified herein. కాబట్టి మీరు ఈ పీరియడ్ లోపలనే వేసుకోవాలట. ఈ ఫోటోలు అవి తీసిన తర్వాత ఎన్ని రోజుల లోపల, విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days లోపల కోర్టు దాన్ని డిస్పోజ్ చేసే కానీ, డెస్ట్రక్ట్ చేసే కానీ, కన్ఫిస్కేషన్ చేసే కానీ, డెలివరీ ప్రాపర్టీ కానీ ఆర్డర్ వేయాలట. కాబట్టి మీరు తొందరగా ఎప్పుడన్నా ప్రాపర్టీ కోర్టుకు వచ్చిందంటే ఈ టైం లోపల మీరు వేసుకోవాలా. మొత్తానికి మీకు 14 days 30 days అంటే 44 రోజులు టైం ఉంటుంది. ఆ లోపల మీరు వేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ కోర్టు మీకు ఆ పీరియడ్ అయిపోయినాక డిస్పోజ్ చేశాను, డెస్ట్రక్ట్ చేశాను అని అనుకోండి, మీ ప్రాపర్టీ ఇంక పోతుంది, రానట్లే. అది ఎందుకంటే ప్రాపర్టీ బదులు ఫోటోలు వీడియోలు తీసి పెట్టుకుంటున్నాం చూడు, ఆ అవకాశం కోర్టుకి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇంతకుముందు లిమిటేషన్ టు టేక్ కాగ్నిజన్స్ ఆఫ్ ది అఫెన్స్ అని చెప్పేసి మనకు 468 సెక్షన్ ఉంది కదా, ఇది కాస్త ఇప్పుడు 514 అయింది. దీనికైతే ఒక ఎక్స్ప్లెనేషన్ కలిపారు. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏముందంటే 530. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ చట్టం వచ్చిన తర్వాత ఒకవేళ ఇది అమల్లోకి వస్తే, ఈ సంహిత అన్నది అమల్లోకి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కేసుల పరిస్థితి ఏంటి, కొత్త దాని ప్రకారం జరుగుతాయా, దాని ప్రకారం జరుగుతాయా అంటే, ఇప్పటికి ఈ చట్టం రాకముందు ఏదైతే అప్పీల్ కానీ, అప్లికేషన్ కానీ, ట్రయల్ కానీ, ఎంక్వైరీ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ పెండింగ్ లో ఉందో, అప్పుడు ఆ అప్పీల్ కానీ, ట్రయల్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ట్రయల్ కానీ షల్ బి డిస్పోజ్డ్ ఆఫ్, కంటిన్యూడ్, హెల్డ్ ఆర్ మేడ్. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే సిఆర్పిసి ప్రకారం జరుగుతాయి. పాత సిఆర్పిసి ప్రకారమే జరుగుతాయి. ఈ చట్టం రాకముందు పెండింగ్ లో ఉన్న వల్ల పాత దాని ప్రకారమే జరుగుతాయి. ఈ చట్టం వచ్చినాక స్టార్ట్ అయిన వల్ల ఈ చట్టం ప్రకారమే జరుగుతాయి, ఈ సంహిత ప్రకారమే జరుగుతాయి అన్నమాట. 530లో కొత్తగా ఒక సెక్షన్ పెట్టి ఒక అవకాశం అయితే ఇచ్చారు.
అన్ని ట్రయల్స్, ఎంక్వైరీలు, ప్రొసీడింగ్స్ ఈ చట్టం కింద, ఈ ఈ సంహిత కింద అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా, ఆడియో వీడియో ద్వారా కూడా చేయొచ్చు. ఎవిడెన్స్ రికార్డ్ చేయడము, అప్పలేట్ ప్రొసీడింగ్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్ విట్నెస్, ఇవన్నీ ఆడియో వీడియో ద్వారా కూడా తీసుకోవచ్చు, రికార్డ్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదనమాట. సరే, ఒక మనం ఒక టేబుల్ అయితే పెన్ పేపర్ ఉంటే రాసుకోండి. ఇంపార్టెంట్ అయితే చెప్తాను మీకు. 41A నోటీస్ వచ్చేసి ఇప్పుడు 35 అయింది, 35 అయింది. రీకాల్ పిటిషన్ 70 క్లాస్ 2 కాస్త 72 క్లాస్ 2 అయింది, 72 అయింది. 100 సెర్చ్ కాస్త 103 అయింది. 100 వచ్చేసి 103 అయింది. 106 బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి కదా, అవి 125తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సెక్షన్ 125తో స్టార్ట్ అవుతాయి. మరి మనకు మెయింటెనెన్స్ ఉంది కదా, మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్, పేరెంట్స్ ఉంది కదా, అది 125 ఉండింది, అది కాస్త ఇప్పుడు 144 అయింది. 144 సిఆర్పిసి సెక్షన్ అని అమల్లో ఉంటుంది. మామూలుగా ఇంతమంది కంటే ఎక్కువ గుమి కూడకూడదు అని చెప్పేసి వీళ్ళు ప్రొమల్గేట్ చేస్తుంటారు కదా, అది వచ్చేసి ఇప్పుడు 163 అయింది. ఇప్పుడు 144 సెక్షన్ ఉండదు, 163 సెక్షన్ అనాలి. మరి ఎఫ్ఐఆర్ సెక్షన్ 154, 173 అయింది. మరి ఫైనల్ రిపోర్టు ఫైల్ చేస్తారు కదా 173 కింద, అది 193 అయింది. మరి కంప్లైంట్స్ మేజిస్ట్రేట్ ఇస్తాం కదా, ప్రైవేట్ కంప్లైంట్స్ 200, అది 223 అయింది. మరి 211 అన్నది కాస్త 234 అయింది. మనకు 211 ఏముంది, ఛార్జ్ ఫ్రేమ్ ఉంటాయి, కంటెంట్స్ ఆఫ్ ఛార్జ్ ఎలా ఉండాలన్నది ఇప్పుడు 234 అయింది. మరి 239 ఉంది కదా, ఎగ్జామినేషన్ అంటాం కదా దాన్ని, ముందు 239 ఎగ్జామినేషన్ ఉంది, ఆ డిశ్చార్జ్ కూడా వేసుకున్నది. ఇప్పుడు 262 ఎగ్జామినేషన్ అవుతుంది. అది ఏమవుతుంది, 262 ఎగ్జామినేషన్ అవుతుంది. మరి 245 అది అక్కడ వచ్చేసి 268 అవుతుంది. ఇప్పుడు 256 అంటే ఏమున్నాయి మనకు, ఎప్పుడైనా కంప్లైంట్ యాబ్సెంట్ అయితే మనం పిటిషన్ ఫైల్ చేస్తాం. ఇప్పుడు మనం 279 కింద ఫైల్ చేయాల్సి వస్తుంది. మరి విత్డ్రాయల్ ఆఫ్ కంప్లైంట్ 257 ఉన్నది, ఇప్పుడు 280 అయింది. డబల్ జియోపాడీని చదువుకున్నాం కదా, సెక్షన్ ఎంత, డబల్ జియోపాడీ 300. ఎస్, 300 కాస్త ఇప్పుడు 337 అయింది, 337 అయింది. మరి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అని 309 ఉన్నది, అది కాస్త 346 అయింది, 346 అయింది. తర్వాత వచ్చేసి రీకాల్ ఆఫ్ ఫిట్నెసెస్ కి ఎంత ఉండింది ప్రావిజన్ ఇంతకు ముందు, 311 కాస్త ఇప్పుడు 348 అయింది. మనకు 313 ఎగ్జామినేషన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు, అది ఇప్పుడు 351 అయింది. ఇవి మెయిన్ మటుకే చెప్తున్నాను నేను, మరి అన్ని చెప్పలేదు, మెయిన్ మటుకే చెప్తున్నాను. 313 వచ్చేసి 351 అయింది. 317 మనము యాక్షన్ పిటిషన్ ఇస్తాం కదా, 317 పిటిషన్, ఇప్పుడు మనం 355 వేయాల్సి ఉంటుంది, 355 కింద పిటిషన్ వేయాల్సి ఉంటుంది. అలాగే 320 అన్నది కాంపౌండింగ్ ఆఫ్ ఆఫెన్సెస్ కి సంబంధించిన సెక్షన్, ఇప్పుడు అది 359 అయింది. అలాగే 321 విత్డ్రాయల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ ఉండేది, అది 360 కిందకి వచ్చింది. బెయిలబుల్ అఫెన్స్ లో బెయిల్ సెక్షన్ కాంపౌండింగ్ ఆఫ్ ది అఫెన్సెస్ 320 నుంచి 359 అయింది. విత్డ్రాయల్ ఫ్రమ్ ప్రాసిక్యూషన్ 321 నుంచి 360 అయింది. బెయిలబుల్ సెక్షన్ కి బెయిల్ 436, ఇప్పుడు 478. మరి నాన్ బెయిలబుల్ సెక్షన్ వచ్చేసి 437 ఉంది బెయిల్స్ కి, ఇప్పుడు 478, 480 అయింది. తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఏమున్నది ఇంతకు ముందు, యాంటిసిపేటరీ బెయిల్ సెక్షన్ 438 కాస్త ఇప్పుడు 482 అయింది. అలాగే మనకు 439 కింద సెషన్ బెయిల్, హైకోర్టు బెయిల్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అది 483 అయింది. మరి 451 కింద రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేస్తుంటాం కదా, అది 497 అయింది. 457 రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది కదా, 503 అయింది. ఇప్పుడు అదనమాట ముఖ్యంగా ఈ సెక్షన్లు పోయింది. మళ్ళీ డీటెయిల్ గా మనం 1వ తేదీ నుంచి లేదా 2వ తేదీ నుంచి, అది ఎప్పుడైతే ప్రెసిడెంట్ గారు అసెంట్ వచ్చిన తర్వాత దీని గురించి అయితే క్లాసులు కమెంట్ చేసుకుందాము. మిగతా ప్రాబ్లమ్స్ దగ్గర నుండి రిపీట్ చేయరా,
అమ్మ 430 బెయిలబుల్ 436 478, 437 480, 438 నుంచి 482, 439 నుంచి 483, 451 రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ 497 అయింది, 457 నుంచి 503 అయింది అమ్మా. అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ప్రావిజన్స్ చాలా మటుకు ప్రావిజన్స్ లో చిన్న చిన్న ఏది కోడ్ అన్న చోటల్లా సంహిత అని పెట్టుకుంటూ వచ్చారు, అది ఒకటి మారింది. తర్వాత అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు, కొన్ని సెక్షన్లు అడిషన్ గా చేశారు. తీసివేసినవి ఏవి అంటే మీకు తీసివేసినవి చెప్పలే కదా నేను. తీసివేసిన ప్రావిజన్స్ ఏవి అంటే చెప్తాను, రాసుకోండి. మనకి ఇంతకుముందు ఏదున్నది మెట్రోపాలిటన్ ఏరియాస్ అని ఉన్నది. ఆ మెట్రోపాలిటన్ ఏరియా సెక్షన్ 8 అన్నది ఇప్పుడు లేదు. మెట్రోపాలిటన్ ఏరియా అన్నది ఇప్పుడు లేదు. మరి అసిస్టెంట్ సెషన్ జడ్జి కూడా తీసేశారు. సెక్షన్ 10 రాసుకుంటున్నారా? సెక్షన్ 8 లేదు, సెక్షన్ 10 లేదు. తర్వాత సెక్షన్ 16లో మనకి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురించి చెప్పే ఇంతకుముందు, అది కూడా ఇప్పుడు లేదు. సెక్షన్ 16 కూడా లేదు. తర్వాత చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సిఎంఎం, అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు లేరు. అది కూడా 17 సెక్షన్ తీసేశారు. 18లో స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ అని ఉండేవి, వాళ్ళు కూడా ఇప్పుడు లేరు, తీసేశారు. మరి సెక్షన్ 27 వాళ్ళు వచ్చేసి జ్యూరిస్డిక్షన్ ఇన్ కేస్ ఆఫ్ జూవనైల్స్ అని ఉండింది, అది కూడా ఇప్పుడు 27 సెక్షన్ కూడా తీసేశారు. తర్వాత ముఖ్యంగా ఎవరు అఫెండ్ అవ్వకండి. ఏమన్నారు, బీజేపీ ప్లస్ అది ఉంటుంది కదా, ఏమన్నారు ఆర్ఎస్ఎస్, వాళ్ళకి అనుకూలంగా ఒక సెక్షన్, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక సెక్షన్ ని సిఆర్పిసి నుంచి తొలగించడం చేశారు. 144A. అది 144A అంటే ఏం లేదు, క్యారింగ్ ఆర్మ్స్ ఇన్ ప్రొసెషన్ ఆర్ మాస్ డ్రిల్ ఆర్ మాస్ ట్రైనింగ్ విత్ ఆర్మ్స్. ఇది ఇంకా నేను వివరించేదైతే చేయను, ఇది తీసేశారు. ఇది ఇప్పుడు ప్రొహిబిషన్ అయితే దీనికి లేదు. అంటే ఊరేగింపుల్లోని ఆర్మ్స్ తీసుకుని వెళ్ళొచ్చు. మళ్ళీ గుంపుగా డ్రిల్ చేస్తున్నప్పుడు కూడా ఆయుధాలు పట్టుకోవచ్చు. మరి ట్రైనింగ్ కూడా ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఆయుధాలు అయితే ఉండొచ్చుట. అది ఆ సెక్షన్ ఇంతకు ముందు ఉండేది, ప్రోహిబిట్ చేస్తూ దాన్ని అయితే తీసేశారు. తర్వాత వెయిట్స్ అండ్ మెజర్స్ ఉన్నాయి కదా, తూనికలు కొలతలు ఇది చేసే పవర్ పోలీసులకు ఉండేది 153 సెక్షన్ కింద, అది తీసేశారు. తర్వాత 166A 166B కూడా తీసేశారు. దాని స్థానంలోనే ఇప్పుడు లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ చదువుకున్నాం కదా, వేరే దేశంలో వెళ్ళి మనం అవి సేకరించడానికి, వేరే దేశం నుంచి ఇక్కడ అవి ఎలా సేకరించాలంటే మనం చదువుకున్నాము, అవి వాటికి సంబంధించినవి. ఈ 10 మటుకు తీసేశారు. సార్ 166A తీశారు సార్. 166A లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అండి. ఇంకా సార్ 166B కూడా తీసేశారు. సార్ ఇది మీరు మార్క్ చేసిన అన్ని కూడా కలర్ హైలైట్ చేసిన అన్ని కూడా పెట్టండి సార్ గ్రూప్ లో ఒకసారి. అది నేను సార్ ఈ బుక్ పెడతాను సార్. బుక్ పెడితే మీకు ఏమర్థం అవుతుందంటే అది చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏదైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎల్లో కనపడుతుంది కదా మీకు, ఈ ఎల్లో కనపడుతుంది కదా, ఇక్కడ ఏం రాశారు, సచ్ అపియరెన్స్ ఆర్ హియరింగ్ మే బి పర్మిటెడ్ త్రూ ఆడియో వీడియో ఉంది కదా, ఇది ఆ బి అనే దాంట్లో యాడ్ అయింది. ఇది కొత్తగా, అదే ప్రావిజన్ అయితే మారలేదు కానీ ఆ సెక్షన్ లో దీన్ని యాడ్ చేశారు. ఈ సెక్షన్ 154 అన్నది, సెక్షన్ 223 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, అంటే ఇండియన్ పీనల్ కోడ్ అని ఉండేది ఇంతకు ముందు, దాని స్థానంలో ఇది పెట్టారు. అది కొత్తగా, అది అంటే ఎగ్జిస్టింగ్ సెక్షన్స్ లోనే వచ్చిన మార్పులు ఇవి. ఎల్లో కలర్ లో ఉంటాయి. ఎల్లో కలర్ లో ఏముంటాయి, ఉన్న సెక్షన్ లోనే ఏమైనా యాడ్ చేసి ఉంటే, చేంజ్ చేసి ఉంటే అవి ఎల్లో కలర్ లో ఉంటాయి. అర్థం చేసుకుంటున్నారా? ఓకే సార్. ఆల్రెడీ ఉన్న వాటిల్లోనే ఇవి యాడ్ అయి ఉంటాయి. కొత్తగా వచ్చినవి ఏ కలర్ లో ఉన్నాయి, బ్లూ కలర్ సార్. స్కై బ్లూ కలర్ లో ఉంటాయి. అదే అంతే. అది మీకు ఫస్ట్ లో కవర్ పైన రాసి ఉంటాను. ఎల్లో అన్నవి ఎగ్జిస్టింగ్ దాంట్లో వచ్చినప్పుడు చేంజెస్, స్కై బ్లూ కలర్ న్యూలీ యాడెడ్ ప్రావిజన్స్ అని రాసి ఉంటాను. ఆ ప్రకారంగా అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడే ఎందుకు సార్ ఎట్లా వస్తుంది కదా అని మాత్రం అనుకోకండి. మీకు తీర్పున్నప్పుడల్లా దీని వైపు ఒకసారి చూస్తూ ఉండండి. మనం చేసుకుంటే కొద్దీ సెక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు 317 అదే అలాగే అలవాటు ఉంటుంది కదా, 355 మనకు రాబోయే కాలంలో అదే రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు
అదే రాసుకోవాల్సి ఉంటుంది. సార్ రాసేసి మళ్ళీ అట్నే మీరు కొత్త ప్రొవిజన్స్ ఉన్నాయి కదా సార్, మనం మారినాయి కూడా 41A అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు పెట్టారు కదా, ఎప్పుడు కూడా యాడ్ చేయండి సార్. దేనికి సార్? మీరు మాకు చెప్పారు కదా సార్ ఇలాగ ఇంతకుముందు మనము రిప్లేస్ అయినాయి 317 ప్లస్ 41A ప్లస్ రిటర్న్ ప్రాపర్టీ అవన్నీ ఉన్నాయి కదా సార్, అవి మీరు ఇలా చెప్పారు కదా, ఏమన్నా PDF ఉంటే పెట్టండి సార్. ఆ పీడిఎఫ్ ఏం లేదు అంటే అలా చేయమంటారా? అలా చేసింటే ఒక బుక్ ఇంతకు ముందు నేను గ్రూప్ లో పోస్ట్ చేశాను సార్. గ్రూప్ లో లేరా? మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు సార్ చెప్పాలి. ఏ గ్రూప్ లో ఉన్నారు సార్? లీగల్ రైటింగ్ అదే సార్, యజ్ఞ లీగల్ లో ఉన్నారు కదా. లీగల్ రైటింగ్స్ సార్, దాంట్లో లీగల్ రైటింగ్ లో బుక్ పెట్టాను. ఒకసారి మళ్ళీ ఒకసారి సార్ ఒకసారి కూడా సార్ ఎవరైనా దయచేసి పెట్టండి సార్, చూసుకుంటారు. ఓకే, మరి దీని గురించి అయితే కొత్త సిఆర్పిసి గురించి అయితే మనం క్లాసులో అయితే తీసుకుందాము. ప్రొవిజన్స్ అన్ని ఏం మారండవు, సామాన్యంగా పాత ప్రొవిజన్సే ఉంటాయి. ఏమంటే సెక్షన్ నంబర్లు అటు ఇటు చేసి పెట్టారు. ఎందుకు పెట్టారో ఏమో మరి అర్థం కాలేదు. ఏమో నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను. ఇది ఎంత వరకు అర్థమైందో అయితే నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్, బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఈ బుక్ అయితే నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరన్నా కావాల్సిన వాళ్ళు చాట్ బాక్స్ లో బుక్ కావాల్సిన వాళ్ళు చాట్ బాక్స్ లో నా నంబర్ అయితే పెడుతున్నాను. నా నంబర్కి మెసేజ్ పెట్టండి. 9949174741 9949174741 శ్రీనివాస్. ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ బుక్ పంపిస్తాను సార్. గ్రూప్లో ఉంటాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అన్ని రీచ్ కావాలి. ప్రొద్దునైతే నాకు పంజాబ్ హర్యానా నుంచి ఫోన్ వచ్చింది. సార్ ఇది మీరు హిందీలో చేసి ఇవ్వగలుగుతారా ఈ బుక్ అని అడిగారు. అలా చేద్దాం, వీరంత వరకు అందరికి సహాయం చేద్దాం. అందరికి షేర్ చేయండి ప్లీజ్.